హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు అందరికీ ఈరోజు చదివి వినిపించబోయే మరో మంచి నవల ప్రఖ్యాత రచయిత సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన గంధర్వ యజ్ఞం అనే నవలండి. ఈ నవల 2 పార్ట్స్ బుక్ అండి. నేనైతే మీకు 10-11 భాగాలుగా చదివి వినిపించవలసి ఉంటుంది. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే. సూర్యాపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఒక లో బ్రిడ్జి. ఆ బ్రిడ్జి సమీపంలోనే రోడ్ పక్కగా ఖరీదైన బైక్ ఒకటి ఆగుంది. 20 నిమిషాలుగా బైక్ స్టార్ట్ చేయడానికి తంటాలు పడుతున్నాడో యువకుడు. బయట చెంగు నెత్తిన ముసుగు వేసుకొని కాస్త ఎండగా దుమదుమలాడుతూ నిలబడింది అతని సతీమణి. మిట్ట మధ్యాహ్న సమయం. ఎండ బీభత్సంగా ఉంది. బైక్ ఆగిన చోటుకి దిగువన కొంత దూరంలో వాగు చెంత చాలా ఎత్తుగా నిలబడిందో పెద్ద మర్రి చెట్టు. రోడ్డు సమీపంలో కొన్ని ఉసిరి చెట్లు, పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. బైక్ మీద ప్రయాణం చేస్తున్నంతసేపు ఎండ తెలియలేదు. అది మొగాయించగానే ఎందుకు చెమటలు పడుతున్నాయి, బైక్ ఎందుకు ఆగిందో అర్థం కావటం లేదు. అబ్బా, ఇంకా ఎంతసేపు? విసుగునంతా గొంతులో చూపిస్తూ వగలిపోయింది ఆమె. చూస్తున్నావుగా, కష్టపడుతున్నాను. స్టార్ట్ అవ్వగానే పిలుస్తాను. అలా ఉసిరి చెట్టు నీడకు పోయి ఉసిరికాయలు తింటూ కూర్చోరాదు? దాహం కూడా తగ్గుతుంది. తన పని తను చేస్తూనే సలహా ఇచ్చాడు అతడు. అతడి సలహాకి మరింత ఉడికిపోతూ, ఏం బాబు, నీకు 4 ఉసిరికాయలు తెమ్మంటావా? ముఖం చూడు. అయినా బయలుదేరేప్పుడు బైక్ కండిషన్ చెక్ చేసుకోవద్దా? లాంగ్ టూర్ అని తెలీదా? ఇలా రోడ్ మీద ఎండలో నిలవటం బాగుందా? అంతా మనల్ని చూస్తున్నారు. కర్మ, ఇది అసలు స్టార్ట్ అవుతుందా లేదా? చేతులు నడుము మీద ఉంచుకొని సత్యభామలా పోజిస్తూ దులిపేస్తున్న పెళ్ళానికి బదులు చెప్పలేక ఓ నమస్కారం పెట్టి తిరిగి తన పనిలో మునిగిపోయాడు అతను. అతని పేరు పృథ్వీ. అతని భార్య పేరు లహరి. పెళ్ళయి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు. 3 రోజుల క్రితం బంధువుల ఇంటికెళ్ళి ఇప్పుడు హైదరాబాద్కి తిరిగి ప్రయాణంలో ఉన్నారు. ఇలా నడి రోడ్డు మీద బైక్ తమని నిలబెడుతుందని ఊహించలేదు. హైవేలో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం కాబట్టి చోద్యం చూస్తూ తమ దారిన పోతున్న వాళ్లే కానీ ఒక్కరూ సాయం రావటం లేదు. ఇంతలో ఆకుపచ్చ రంగులో రాజహంసలా మెరిసిపోతున్న ఖరీదైన కారు ఒకటి రివ్వన ఆ జంటను దాటి ముందుకు పోయింది. కాస్త దూరం వెళ్ళి ఆగి అదే వేగంలో వెనక్కి వచ్చి బైక్ సమీపంలో ఆగింది. కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. అతను 25 ఏళ్ల యువకుడు. సైడ్ గ్లాస్ దించి బోలెడు ఆశ్చర్యపోతూ ఆ జంటను చూసి, ఒరే పండు, మీరేమిట్రా ఇక్కడ అని అరిచాడు. అతన్ని చూడగానే పుచ్చపువ్వులా విచ్చుకుంటున్న ముఖాన్ని వెంటనే మసిపూసినట్టు మార్చుకుంటూ ఇబ్బందిగా చూశాడు పృథ్వీ. పక్కన లేడీస్ ఉన్నారు, పరువు తీయకరా అన్నాడు విసుగ్గా. కారు దిగిన యువకుడు బైక్ వద్దకు వస్తూ, ఏమన్నావు? పరువు? యు మీన్ ప్రెస్టేజ్? ఓర్ని పెళ్ళవగానే ఎంత మారిపోయావురా? ఏంటి చెల్లమ్మ వీడు? చదువుకునే రోజుల్లో పండు అంటే చక్క ఓయ్ అనేవాడు. ఇప్పుడేమిటి ప్రెస్టేజ్ అంటున్నాడు? ఇలా మార్చేశారేంటి అన్నాడు నవ్వుతూ. అయ్యో, నేనేం మార్చలేదన్నయ్యా, మీ గొడవలోకి నన్ను లాక్కండి అంది గలగలా నవ్వేస్తూ లహరి. అది సరి, ఎరా పృథ్వీ, నీకు అసలు బుద్ధుందా? ఇంత ఎండలో బైక్ మీద ఎక్కించుకుని లహరిని కష్టపెడతావా? అమ్మ లహరి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఏసీ ఆన్లో ఉంది, డోర్ మూసుకో. బైక్ రెడీ కాగానే పిలుస్తా, వెళ్ళు అన్నాడు అతను. లహరికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఒక్క దూకులో వెళ్ళి కారులో కూర్చుని డోర్ మూసింది. ఏసీ కారు కావడంతో ఒక్కసారిగా హిమాలయాల్లో ప్రవేశించినట్టు అనిపించింది. రిలాక్స్గా సీట్కి చేరబడి కళ్ళు మూసుకుంది. ఈ లోపల ఇంతకీ ట్రబుల్ ఏమిట్రా పృథ్వీని అడిగాడు ద్వాపర్. అది తెలిస్తే ఇంతసేపు పెళ్ళాం చదివే తిట్లు తింటూ ఎండలో ఎందుకుంటారా బాబు? ట్రబుల్ ఎక్కడో అర్థమే చావట్లేదు బదులిచ్చాడు పృథ్వీ. ఇందుకే పెళ్లి చేసుకుని కష్టాల పాలవకండి రాని మన ఫ్రెండ్స్కి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఒక్కడూ వింటేనా? ఓసారి ఈ బైక్ స్టార్ట్ చెయ్యి, ఇంజన్ని పరిశీలిస్తూ చెప్పాడు ద్వాపర్. నీ సాధింపు లాపరా బాబు, మన బ్యాచ్లో ఇంకా పెళ్లి కాకుండా మిగిలింది నువ్వే. ఏం, నువ్వు పెళ్లి చేసుకోవా? సెల్ఫ్ స్టార్ట్తో ఇంజిన్ స్టార్ట్ చేస్తూ అడిగాడు పృథ్వీ. గురుగురుమని గోల తప్ప ఇంజిన్ స్టార్ట్ కావటం లేదు. టూల్ బాక్స్ అందుకో అంటూ బైక్ పక్కన కూర్చున్నాడు ద్వాపర్. కావలసిన రెంచీలు 2 అందుకుని ఇంజిన్ రెడీ చేసే పని ఆరంభించాడు. ఇంజిన్ సౌండ్ని బట్టి ట్రబుల్ ఎక్కడుందో కనిపెట్టగల ఆటోమొబైల్ ఇంజనీర్ అతను. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. ఇంతకీ నా ప్రశ్నకి బదులు చెప్పలేదు నువ్వు, పక్కన నిలబడి చూస్తూ గుర్తు చేశాడు పృథ్వీ. ఏ ప్రశ్నరా? అదే, నువ్వు పెళ్లి చేసుకోవా? అదా, మగ పుట్టాక చేసుకోక తప్పుతుందా?
నా కోసం ఓ రాక్షసి ఎక్కడో పుట్టే ఉంటుంది. రాక్షసి కాదురా, నీవు కోరుకుంటే గంధర్వ కన్య అయినా దిగి రావాల్సిందే. అంత సీన్ లేదు కానీ బండి స్టార్ట్ చెయ్యి. సెల్ఫ్ వద్దు, కిక్ కొట్టు. పని ముగించి లేచి చేతులు తుడుచుకున్నాడు ద్వాపర్. తెల్లబోయాడు పృథ్వీ. ఏమిట్రా, రెంచ్ పట్టుకుని 2 నిమిషాలు కాలేదు, అప్పుడే అయిపోయిందా? నిజంగా ఇది స్టార్ట్ అవుతుందంటావా అని అడిగాడు. ట్రై చేయి. స్టార్ట్ అయితే నువ్వు నాకు 2000 ఇవ్వాలి. స్టార్ట్ కాలేదంటే నేను నీకు 5000 ఇస్తాను. వామ్మో, నా జేబులో ఉంది 2000, అది ఖాళీ చేయాలని చూడక. అయినా నీతో పందెం వేసి బాగుపడిన వెధవ ఎవడంట అంటూ కిక్ కొట్టాడు పృథ్వీ. ఆశ్చర్యం. ఒకే కిక్తో బైక్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే ఇంజిన్ ఆపాడు ద్వాపర్. సమయానికి దేవుళ్ళ వచ్చావురా ద్వాపర్, చాలా థ్యాంక్స్ అన్నాడు అభిమానంగా చూస్తూ పృథ్వీ. థ్యాంక్స్ తర్వాత కానీ రేపు విజయవాడలో మన బాచిగాడి పెళ్ళి. నువ్వేమో పెళ్ళాంతో షికారులు చేస్తున్నావు. పెళ్ళికి రావట్లేదా సీరియస్గా అడిగాడు ద్వాపర్. లేదురా, అదే ముహూర్తానికి మా మామగారి బంధువులేంటా పెళ్ళి. లహరి నటు పంపించి నేను బెజవాడ రావాలనుకున్నాను, కానీ పెళ్ళిలో అంతా మీ ఆయన రాలేదని అడుగుతారు. ఒక్కదాన్ని వెళ్ళనంటోంది. ఓ సాయం చేయరా, డబ్బిస్తాను, నీతో పాటు మంచి గిఫ్ట్ కొని ఇచ్చేయి. నోరు ముయ్యరా, మీ పెళ్ళికి తను వచ్చాడు, ఇలా ఎవరి చేత గిఫ్ట్లు పంపించలేదు. మనుషులు ముఖ్యం, గిఫ్ట్లు కాదు. తర్వాత వీలు చూసుకొని మీ దంపతులు వెళ్ళి చూసిరండి. వెళ్ళి లహరిని పిలుచుకురా, నిద్రపోతున్నట్టుంది అన్నాడు ద్వాపర్. కారులో నిజంగానే నిద్రపోతుంది లహరి. పృథ్వీ లేపి తీసుకొచ్చాడు. ఆ దంపతులిద్దరూ బైక్ మీద బయలుదేరి వెళ్ళిపోయే వరకు అక్కడే ఉన్న ద్వాపర్ తర్వాత తన కార్ స్టార్ట్ చేసుకుని విజయవాడ వైపు దూకించాడు. బాచి అంటే బాపట్ల చిన్నారావు. చదువుకునే రోజుల్లో అతడి పేరు బాచిగా కుదించేశారు. అతడి వివాహ వేడుకల్లో పాల్గొనడానికి ఎన్ని పనులున్నా పక్కన పడేసి హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్నాడు ద్వాపర్. సరిగ్గా ఇదే సమయంలో మరో చోట ద్వాపర్కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రండి రవీంద్ర గారు, బహుకాల దర్శనం. ఇప్పటికీ మీకు ఈ కలికాల భైరవేశ్వరి గుర్తుకొచ్చినందుకు సంతోషం, కూర్చోండి అంటూ వచ్చిన పెద్ద మనిషిని చిరునవ్వుతో ఆహ్వానించాడు భైరవేశ్వర్. అవును మరి, ఏదో చెడు పని తలపెట్టినప్పుడు కదా మీరు గుర్తొచ్చేది అంటూ నవ్వుతూనే బదిలిచ్చాడు 55 ఏళ్ల రవీంద్ర. అవునవును, లెస్సపలికి తిరి అంటూ ఫెళ్ళున నవ్వాడు కలికాల భైరవేశ్వర్. ఆయన నవ్వుతుంటే పిడుగులు పడుతున్నట్టుంది. చాలా కర్కశమైన స్వరం. అందుకు తగ్గట్టే మనిషి కూడా 6 అడుగుల ఎత్తున కాకులు తీరిన యోధుడిలా ఉంటాడు. ఎప్పుడూ ఎరుపు రంగు దుస్తులు ధరించే 60 ఏళ్లక కలికాల భైరవేశ్వర్ ఒక మంత్రవాది. మంత్రతంత్ర యంత్రం మాయా విద్యల్లో అందవేసిన చేయి. ముఖ్యంగా చేతబడి, చిల్లంగి వంటి మారక ప్రయోగాల్లో ఘనపాటి. వశీకరణ యోగం తెలిసినవాడు. అతని పేరు చెప్తే జనం ఎంతగా భయపడతారంటే మంత్రం వేసి 3 రోజుల్లో మనిషి ప్రాణాలు తీయగల సమర్థుడంటారు. అందుకే ఎవరూ ఆ ఇంటి పరిసరాల వైపు తొంగి చూడరు. అది హైదరాబాద్కి ఉత్తరంగా నగర సమీపంలోని ఒక గ్రామ ప్రాంతం. గ్రామం చివరను విసిరేసినట్టు విశాల ప్రాంగణంలో ఒంటిగా నిలబడున్న పురాతన కట్టడం కలికాల భైరవేశ్వర నివాసం. ఆయన ఫ్యామిలీ గురించి సరిగ్గా తెలిసిన వాళ్ళెవరూ ఆ పరిసరాల్లో లేరు. ఆయన శిష్యులమని చెప్పుకునే 4 పని వాళ్లతో ఒంటరిగానే ఉంటాడు. సాధారణంగా తన నివాసం వదిలి భైరవేశ్వర్ బయటకు పోడు. ఉన్నట్టుండి నవ్వాపి రవీంద్రను కూర్చోమని సోఫా చూపించి తను కూర్చున్నాడు కలికాల భైరవేశ్వర్. ఇంతకీ మీరు తలచిన పని ఏమిటి? అందుకు నా సహకారం ఎంతవరకు అవసరం సీరియస్గా అడిగాడు. పని చాలా పెద్దదే, పూర్తిగా మీ సహకారం అవసరం అన్నాడు అభ్యర్థనగా చూస్తూ రవీంద్ర. విషయం చెప్పండి. ఓ కుటుంబాన్ని నాశనం చేయాలి. రవీంద్ర మాటలకు ఆశ్చర్యపోతూ నొసలు ముడివేశాడు కలికాల భైరవేశ్వర్. సోఫాలో ముందుకు జరిగి పజిల్గా చూశాడు. నాశనం అంటే అర్థం కాగానే ఆర్థికంగానా లేక మానసికంగానా? లేక అవును, చావాలి. ఎవరికి అంతు చిక్కని వ్యాధులతో ఆ 3 చావాలి. వాళ్ళు చస్తే గాని నా పగ చల్లారదు ఆవేశంగా బదిలిచ్చాడు రవీంద్ర. అర్థమైంది అంటూ తేలిగ్గా ఊపిరి తీశాడు కలికాల భైరవేశ్వర్. మీరంటున్న 3 ఎవరో నాకు తెలీదు, కానీ ఆ కుటుంబాన్ని మీరెందుకు నాశనం చేయాలనుకుంటున్నారో ముందు కారణం నాకు తెలియాలి అన్నాడు తీవ్రంగా ఆలోచిస్తూ. ఒకంత ఆశ్చర్యంగా చూశాడు రవీంద్ర. కారణాలు అవసరమంటారా? పేర్లు, ఫోటోలు, అడ్రస్ ఇస్తే చాలదా? సందేహ నివృత్తి కోసం అడిగాడు. చాలదు అంటూ బదిలిచ్చాడు వెంటనే కలికాల భైరవేశ్వర్. ఎందుకంటే మీరేదో డబ్బిచ్చారని ఎవరో ముఖం తెలియని వాళ్ళ మీద ప్రయోగం చేసి చంపుతాను, లేదా అనేక నష్టాలు కలిగిస్తాను. ఆ పాపం ఎవరిది? మీ డబ్బుతో పాటు మీ పాపాలను తీసుకోలేను కదా. మీరు చెప్పే కారణాల్లో న్యాయం ఉంటే మీరు చెప్పిన పని చేస్తాను, న్యాయం లేకపోయినా చేస్తాను. అప్పుడు మీరు పని చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి?
ఆ పాపంతో నాకే సంబంధం లేదని, దానివల్ల సంక్రమించే పాపం ఏదన్నా ఉంటే మీకే చెందుతుందని నాకు నీళ్లు దాగబోసి ప్రమాణం చేయాలి. అందుకే మీ పని జరగాలంటే మీకున్న శత్రుత్వం ఏమిటో కారణాలు చెప్పాలి. ఏంటండి ఇది, మీరు కూడా ఇలా మాట్లాడతారనుకోలేదు. పాపం పుణ్యం ఎక్కడున్నాయని ఉంటే రోజు లోకంలో ఇన్ని నేరాలు ఘోరాలు జరిగేవా? పాపాలు చేసేవాళ్ళే సుఖంగా దర్జాగా తిరిగేస్తున్నారు. నా దృష్టిలో పాపం లేదు, పుణ్యం లేదు, అంత ట్రాష్. అది మీ నమ్మకం, దాన్ని నేను తప్పుపట్టను. సనాతనంగా ఎన్నో నమ్మకాలు కలిగిన వ్యవస్థలో మనం పుట్టి పెరిగాం. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతాన్ని చూసినా స్వర్గం, నరకం, పాపం, పుణ్యం వీటి గురించి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఎందుకు? మనకు తెలియని శక్తి ఒకటి పైన ఉండి ఈ సృష్టిని నడిపిస్తోంది. ఆ శక్తి మనల్ని అనుక్షణం కనిపెడుతూనే ఉంటుంది. ఇక పాపం పుణ్యం అంటారా? తీగలో కరెంటు ఉంది, కనిపిస్తోందా? ఈరోజు గాలిలో ప్రయాణించే విద్యుత్ తరంగాలు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఆ తరంగాలు గాలిలో మనకు కనిపిస్తున్నాయా? లేదు. అంత దేనికి? పాలలో ఎన్ని దాగున్నాయి? పెరుగు, మీగడ, మజ్జిగ, వెన్న, నెయ్యి, పన్నీరు, ఇలా ఎన్ని ఉన్నా పాలలో కనపడవు, చేస్తేనే తయారవుతాయి. అలాగే పాపపుణ్యాలు కనపడవు, మనం చేసే కర్మలను అనుసరించి అవి సంక్రమిస్తాయి. గత జన్మల పుణ్యం వెన్నంటి ఉన్నంత వరకు ఎన్ని పాపకార్యాలు చేసినా దర్జాగా తిరిగేస్తారు. ఆ పుణ్యం కాస్త తరిగిపోగానే పాపం పండుతుంది. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కొమ్ములు తిరిగిన వాళ్లే మట్టి కొట్టుకుపోయారు. అయితే ఇది నా అనుభవంలో విషయం, మీ అభిప్రాయాన్ని మార్చాలని కాదు అంటూ ముగించాడు కరికాల భైరవేశ్వర్. ఓకే భైరవేశ్వర్ గారు, మీరు నమ్ముతారు, నేను నమ్మను. మన మధ్య ఇదే తేడా. ఓకే, నా కోసం మీ పద్ధతుల్ని మార్చుకోమనలేను. నా లక్ష్యం నెరవేరటం ముఖ్యం. అందుకు మీరేం చేయమంటే అది చేస్తాను, సరేనా అన్నాడు రవీంద్ర రాజీకొస్తూ. అయితే చెప్పండి, ఆ కుటుంబం ఎవరిది? మీకు వాళ్లకు శత్రుత్వం ఎలా ఏర్పడింది? కుతూహలంగా అడిగాడు కలికాల భైరవేశ్వర్. ఓసారి గొంతు సవరించుకొని సాలోచనగా చూశాడు రవీంద్ర. ఆ కుటుంబం వేరెవరిదో కాదు, నా మిత్రుడు శివరామ జోగయ్యది చెప్పాడు. అరే, ప్రముఖ పారిశ్రామికవేత్త శివరామ జోగయ్య మీరు ఇంతకాలం పనిచేస్తోంది ఆయన వద్దనే కదా? అవును, కానీ ఆ పరిస్థితులు మారిపోయాయి. 6 మాసాల క్రితం అక్కడి నుంచి తప్పుకున్నాను. తప్పుకున్నారా? తప్పించారా? రెంటికి చాలా తేడా ఉంది. మీలో పగ రగులుతోంది అంటే వాళ్లే తప్పించి ఉండాలి. సరిగ్గా ఊహించారు భైరవేశ్వర్. మామూలుగా కాదు, ఘోరంగా అవమానించి పంపారు. ఎవరు? శివరామ జోగయ్య గారా? కాదు, ఆయన బ్రతుకుంటే ఇలా జరిగి ఉండేది కాదు. అంటే ఆయన 2 ఏళ్ల క్రితం జరిగిన ప్లేన్ క్రాష్లో మరణించాడు. కాస్త వివరంగా చెప్తే బాగుంటుంది. చెప్తాను, క్లుప్తంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీకు తెలుసు, శివరామ జోగయ్య నేను బాల్య స్నేహితులం, కలిసి చదువుకున్నాం. చదువు మధ్యలోనే ఆపి హైదరాబాద్ వచ్చి వ్యాపారంలో అడుగుపెట్టి స్థిరపడ్డాడు తను. నేను ఉద్యోగ వేటలో హైదరాబాద్ వచ్చేసరికి వాడు ఇక్కడ వ్యాపార దిగ్గజం అయి ఉన్నాడు. ఆ విషయం నాకు తెలీదు. ఒకరోజు అనుకోకుండా నన్ను చూసి కారాపి ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. నా పరిస్థితి తెలుసుకుని తనే ఉద్యోగం ఇచ్చాడు. కష్టపడి పనిచేసి అంచెలంచెలుగా కీలక పదవిలోకి వచ్చాను. నన్ను పూర్తిగా నమ్మాడు. నా దృష్టిలో నమ్మకాన్ని క్యాష్ చేసుకోగలిగిన వాడే తెలివైనవాడు. నేను అదే చేశాను. పొట్ట చేత్తో పట్టుకొని వచ్చిన వాడిని. శివరామ జోగయ్య ప్రాపకంతో నా జీవన విధానం మారిపోయింది. లైఫ్ స్టైలే పూర్తిగా చేంజ్ అయింది. కొందరు నమ్మకమైన పని వాళ్ళను చేతిలో ఉంచుకొని సరుకు పక్కదారి మళ్లించి సొంత లాభం కొంత చూసుకొని ఆరంభించాను. అలా 10 కోట్ల వరకు స్థిరచరాస్తుల్ని సంపాదించుకోగలిగాను. వాళ్ళ ఆస్తిపాస్తులతో పోలిస్తే నాదెంత సముద్రంలో కాకిరెట్ట. శివరామ జోగయ్యకి ఈ విషయాలు తెలియవని కాదు, తెలిసి తెలియనట్టు వదిలేశాడు. నా క్షేమం కోరేవాడు, అంతేనా? నా కొడుకు పాండుకి తన కూతురు నందినినిచ్చి పెళ్లి చేస్తానంటూ ఓ సందర్భంలో తన మనసులో మాట కూడా బయటపెట్టాడు. నేను నందిని మా కోడలవుతుందని గంపెడు ఆశపడ్డాను. ఏం లాభం? శివరామ జోగయ్య మరణంతో అంతా తారుమారైంది అంటూ వివరించి కాసేపు ఆగాడు రవీంద్ర. ఎలా తారుమారైంది? శివరామ జోగయ్య గారే పట్టించుకున్నప్పుడు ఇక సమస్య ఏముంది? కుతూహలంగా అడిగాడు కలికాల భైరవేశ్వర్. సమస్య ఆయన కొడుకు ద్వాపర్ మూలంగా ఏర్పడింది, వెంటనే చెప్పాడు రవీంద్ర. ఎలా? అసలు ఆ కుటుంబంలో సభ్యులు తక్కువే. శివరామ జోగయ్య భార్య ఉమాదేవి, కొడుకు ద్వాపర్, కూతురు నందిని. ఆస్తికి వారసులు వీరే. దాయాదులంటూ వేరెవరూ లేరు. ద్వాపర్కి తండ్రి పోయే నాటికి వయసు 23 సంవత్సరాలు. చూడ్డానికి అందంగా అమాయకంగా కనిపిస్తాడు, కానీ చాలా చురుకైన వాడు. అపారమైన తెలివితేటలు గలవాడు. లెక్కలంటే ఇష్టం. బాగా చదువుకున్నాడు. ఆటోమొబైల్ ఇంజనీరు, కంప్యూటర్స్లో ఫస్ట్.
ఎన్నో అవార్డులు మోడల్స్ సాధించాడు. ఓ పక్క సీఏ చేస్తూనే ఇవి సాధించాడు. సీఏ ఒకంత సందేహంగా చూశాడు భైరవేశ్వర్. ఎందుకంత ఆశ్చర్యం? చార్టర్డ్ అకౌంటెన్సీ ఎందుకంత ఆశ్చర్యం? చార్టర్డ్ అకౌంటెంట్ని అది చేస్తేనే ఆడిటర్స్ అవుతారు. చిన్న చిన్న కంపెనీల నుండి బడా కంపెనీల వరకు ఆడిటర్స్దే హవా. పైకి కనబడని డిమాండ్ వీళ్ళది. లెక్కలు ఆడిట్ చేయటమే కాదు, వైట్ మనీని బ్లాక్ చేయటంలోనూ, బ్లాక్ మనీని వైట్ చేయటంలోనూ లెక్కల మాంత్రికులు వీళ్ళు. తక్కువ ఆదాయం చూపి ప్రభుత్వానికి పన్నులు ఎగవేయటంలో యాజమాన్యానికి కీలక సలహాదారులు వీళ్ళే. అదంతా తెలిసిన విషయమే కానీ నా డౌట్ అది కాదు. గొప్ప స్థితిమంతుడై ఉండి సీఏ చేయటం ఏమిటి కుర్రాడు? ముందే చెప్పగా లెక్కలంటే అతనికి ఇష్టమని. అంకెలతో గారడీ చేయటంలో దిట్ట. సీఏ త్వరగా చేసి అమెరికా వెళ్ళి ఎంబీఏ కూడా చదవాలని ద్వాపర్ లక్ష్యం. కానీ తండ్రి గతించడంతో తన లక్ష్యాలను పక్కన పడేసి పిన్న వయసులోనే అతడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి నేనే పెద్ద దిక్కు అయ్యాను. మొదట్లో ద్వాపర్కు వ్యాపారాల గురించి అస్సలేమీ తెలియదు. తన వ్యాపారాల గురించి కానీ, ఆస్తిపాస్తుల వివరాలు కానీ, ఫ్యాక్టరీలు, ఆఫీసులో పనిచేసే స్టాఫ్ అస్సలేమీ తెలియదు. నేనే అతన్ని గైడ్ చేస్తూ వచ్చాను. 6 మాసాలు తిరిగేసరికి రాటుదేలాడు. సంవత్సరం తిరిగేసరికి ఆఫీస్ మీద, స్టాఫ్ మీద పట్టు సాధించాడు. సొంత నిర్ణయాలు తీసుకొని ఆరంభించాడు. తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించసాగాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సంవత్సరంన్నర గడవగానే నా మీద ఫోకస్ పెట్టాడు. మీ మీదనా? అవును, నా మీదనే. ఎందుకంటే అప్పటికి నా వ్యవహారం కనిపెట్టేశాడు. సరుకు కొంత ఎలా దారి మడుతోంది, డబ్బు నా అకౌంట్కి ఎలా చేరుతోంది, నాకు సహకరిస్తున్న పని వాళ్ళెవరు, మొత్తం నా నెట్వర్క్ మొత్తం కనిపెట్టేసి ఆధారాలతో సహా సిద్ధం చేసి ఉంచాడు. ముందుగా నా మనుషుల్ని జాబ్ నుంచి తొలగించాడు. తర్వాత ఓ రోజు నన్ను ఇంటికి పిలిచాడు. మీ అంతటే మీరే మర్యాదగా జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నాడు. నేను కోర్టుకు వెళ్తానన్నాను. అలా వెళ్తే మీ అక్రమార్జన మొత్తం బయటకు వస్తుంది, మీ ఆస్తి మొత్తం జప్తు చేయక తప్పదు అంటూ హెచ్చరించాడు. ఆ సందర్భంగా ఏర్పడిన ఘర్షణలో తల్లి ఉమాదేవి, కూతురు నందిని కూడా కల్పించుకొని నానా మాటలు అని ఘోరంగా అవమానించారు. అంతవరకు వచ్చాక మగమాటం దేనికని నందిని మా కోడల్ని చేసే విషయం అడిగాను. డాడీ మీకేం మాటిచ్చారో తెలియదు. నందిని నా చెల్లెలు. తనకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తాను కానీ మీ కొడుకుతో కాదు. ఆ జులాయిని మీరు అదుపులో ఉంచుకుంటే మంచిది. మీరు చేసింది నమ్మక ద్రోహం, మిత్రద్రోహం. డాడీకి మీరు ఆప్తులు కాబట్టి వదిలేస్తున్నాను. మీరు జాబ్ నుంచి తప్పుకోవటం మంచిది అన్నాడు. చేసేది లేక రిజైన్ లెటర్ ఇచ్చి పుట్టెడు అవమానంతో వచ్చేసాను అంటూ వివరించాడు రవీంద్ర. రవీంద్ర చెప్పిందంతా ఎంతో శ్రద్ధగా ఆలకించాడు కరికాల భైరవేశ్వర్. ఇప్పుడు ద్వాపర్ వయసు ఎంత ఉన్నట్టుండి అడిగాడు. 25 ఏళ్ళు చెప్పాడు రవీంద్ర. గుడ్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ విషయంలో అతగాడు పెద్ద మనసుతో చాలా పద్ధతిగా వ్యవహరించాడనే చెప్పాలి. ఇక అవమానాలంటారా? అవి మీరు రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ఏర్పడ్డ ఘర్షణ ఫలితం అది. ప్రస్తుతం మా ఇంటి పరిస్థితి ఏమిటి? వాళ్ళకేమి నిశ్చింతగా ఉన్నారు. ఎటొచ్చి జరిగిన అవమానం మర్చిపోలేక పగతో పొగులుతోంది నేనే. అందుకేగా మీరు నా వద్దకు వచ్చారు. నాకు డౌట్, అడగండి. మీరు పగ సాధించాలంటే 10 మంది రౌడీల్ని పంపించి ఆ ద్వాపర్ని చితగ్గొట్టించవచ్చు, కాలో జయో తీయించవచ్చు, లేదా చంపించవచ్చు. ఆగండి అంటూ కలికాల భైరవేశ్వర్ మాటలకి అడ్డు వచ్చాడు రవీంద్ర. మీ సందేహం అర్థమైంది. ద్వాపర్ విషయంలో మీకు తెలియని మరో విషయం కూడా చెప్పాలి. అతడు అసామాన్యుడు. చదువులోనే కాదు, పోరాటాల్లో కూడా దిట్ట. మార్షల్ యోధుడు. కత్తి యుద్ధం, గరసాము, గుర్రం స్వారీ ఇలా అనేక వీర విద్యలు తెలిసినవాడు. చదువు ఓ పక్క కొనసాగిస్తూనే వీర విద్యల్లో తర్ఫీదు పొంది స్టేట్ ఫస్ట్ వచ్చినవాడు. వట్టి చేతులతో 10 మందిని పడగొట్టగలడు. ఇక కత్తి పడితే ఎలాంటి వాడు ద్వాపర్ ముందు నిలవలేడు. ఆ పైన రివాల్వర్ షూటింగ్లో మోడల్స్ సాధించినవాడు. లైసెన్స్డ్ రివాల్వర్ ఒకటి ఎప్పుడూ దగ్గరుంటుంది. కాబట్టి రౌడీలతో పనులు కావు సరికదా నా పేరు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఏం జరుగుతుందో తెలియక పిచ్చెక్కాలంటే మీరే కరెక్ట్. అందుకే మీ వద్దకు వచ్చాను అంటూ అసలు విషయం బయటపెట్టాడు రవీంద్ర. ఒక కుర్రాడిలో ఇన్ని క్వాలిటీస్ ఉండటం చాలా అరుదైన విషయం. ద్వాపర ప్రస్తుతం సిటీలోనే ఉన్నాడు. కానీ ఈరోజు తన ఫ్రెండ్ పెళ్ళికి విజయవాడ వెళ్తున్నట్టు తెలిసింది. ఎలా తెలిసిందని అడక్కండి. ఆ ఇంట్లో ఏం జరిగినా ఫోన్లో నాతో చెప్పే ఏజెంట్ ఒకడు అక్కడ పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో 4 కార్లు ఉన్నాయి, 2 డ్రైవర్లు ఉన్నారు. కానీ ద్వాపర్కి ఓన్ డ్రైవింగ్ అలవాటు, ఒక్కడే వెళ్తుంటాడు.
అలాగా అంటూ రిలాక్స్గా సీటుకు చేరబడి కాసేపు కళ్ళు మూసుకున్నాడు కలికాల భైరవేశ్వర్. ఇప్పుడు నాకంతా అర్థమైంది. కానీ వాళ్ళని వెంటనే చంపకూడదంటున్నారు, టార్చర్ పెట్టి చంపాలంటున్నారు. మీరు సరేనంటే ద్వాపర కారుని యాక్సిడెంట్ చేసి అతన్ని చంపేయచ్చు. లేదు వెంటనే అడ్డుకున్నాడు రవీంద్ర. వాళ్ళలా ఒకేసారి సుఖంగా చావకూడదు. ముందుగా ఇంటిలో విచిత్రాలు జరగాలి. అవేమిటో తెలియక వాళ్లకు పిచ్చెక్కిపోవాలి. చీకటి పడితే ఇంట్లో నీడలు కదలాలి. గుండెల్ని పిండే వికృత శబ్దాలు వినిపించాలి. ఇద్దరు పట్టక భయంతో ఎప్పుడు తెల్లారుతుందా అని క్షణం ఒక నరకంగా గడపాలి. కలికాల భైరవేశ్వర్ కళ్ళు తెరిచాడు. ఓకే రవీంద్ర గారు, ఇక ఆ విషయాలు నాకు వదిలేయండి. ఎన్ని మాసాల్లో పని ముగించాలో చెప్పండి అడిగాడు. 3 మాసాలు. 3 మాసాలు. మొదటి నెలకి వాళ్ళ భయంతో వణికిపోవాలి. 2వ నెలకి తల్లి ఉమాదేవి విచిత్రంగా మరణించాలి. 3వ నెలలో ద్వాపర చావాలి, వికృతమైన చావు. నందిని పిచ్చిది కావాలి. 4వ నెలలో ఆమె నా కోడలవుతుంది. ఆస్తి మా గుప్పెట్టుకొస్తుంది. ఆ పైన నందిని ఎప్పుడు చచ్చినా బాధ లేదు చెప్పాడు రవీంద్ర. కుట్ర, భయంకరమైన కుట్ర. బాగు మీలో ఒక బహుదుష్ట మృగమే దర్శనమిస్తున్నాడు రవీంద్ర గారు అంటూ పెళ్ళున నవ్వాడు కలికాల భైరవేశ్వర్. ఇదంతా మీ వల్ల అవుతుందా? గంభీరంగా ప్రశ్నించాడు రవీంద్ర. ఏమి ప్రశ్న ఇది? ఈ భైరవేశ్వర్ పేరు చెబితేనే పిశాచాలు పారిపోతాయి, ప్రేతాత్మలు గడగడా వణుకుతాయి. మంత్రశక్తుల్లో మహామహులనే తలదన్నిన ఈ భైరవేశ్వరికి అసాధ్యమా? సందేహమేలా? మీ పని పూర్తి చేస్తాను. ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను. కానీ మీరు ఒక పని చేయాలి. ఏమిటది? జాతకరీత్యా శుభగ్రహాల వీక్షణంతో శుభయోగం గల వారి మీద మంత్రప్రయోగం పనిచేయదు. గ్రహస్థితిని తెలుసుకొని ఏ గ్రహం నీచ స్థానంలో ఉందో గ్రహించి ఆ స్థానం ద్వారా ప్రయోగించవలే. అంటే వాళ్ళ జాతక చక్రాలు అవసరమా? ఒకరిదున్నా చాలు. నా వద్ద నందిని జాతక చక్రం ఉంది. ఏదో సందర్భంలో ఇది కనిపిస్తే నా కొడుకు పాండు జాతకంతో కలుస్తుందో లేదో తెలుసుకుందామని జిరాక్స్ కాపీ తీసి దగ్గరుంచుకున్నాను. చాలు. నందిని జాతక చక్రాన్ని అనుసరించి మాతృస్థానం సోదర స్థానాల స్థితిగతుల్ని తెలుసుకోవచ్చు. దగ్గర ఉందా? ఉంది అంటూ రవీంద్ర తన హ్యాండ్ బ్యాగ్లోంచి నందిని జాతకాన్ని తెలిపే 1 డజన్ జిరాక్స్ కాపీల కట్టను కలికాల భైరవేశ్వరికి అందించాడు. ఆ కాగితాలను, ముఖ్యంగా జాతక చక్రాన్ని 5 నిమిషాల పాటు పరిశీలించి రవీంద్ర వంక సాలోచనగా చూశాడు కలికాల భైరవేశ్వర్. జాతక రీత్యా అందరూ శుభయోగంలోనే ఉన్నారు. ఒక్క ఉమాదేవి గారి జాతకాన్ని అంచనా వేస్తే 10 రోజుల్లో శని వక్రగతిని పొందే సూచనలున్నాయి. దాన్ని అనుసరించి ప్రయోగాలు ఆరంభించాలి. కాబట్టి ఈ రోజుకి సరిగ్గా 10వ రోజు మంగళవారం నుండి మీ పని ఆరంభిస్తున్నాను చెప్పాడు కలికాల భైరవేశ్వర్. మంచిది. ఇక మిగిలిన విషయాలు? మనిషికి 5 లక్షల చొప్పున, ముగ్గురికి మొత్తం 15 లక్షలు. నేను 20 లక్షలు ఇస్తాను. పని జరగటం ముఖ్యం. 10 లక్షలు అడ్వాన్సు. పని పూర్తి కాగానే మిగిలిన 10 లక్షలు ఇస్తాను అంటూ 10 లక్షల క్యాష్ని టీపాయ్ మీద ఉంచాడు రవీంద్ర. ఆ తర్వాత భైరవేశ్వర్ కోరినట్టే ఈ పాపంతో భైరవేశ్వర్కు సంబంధం లేదని నీళ్ల దారబోసి భైరవేశ్వర్కు ప్రమాణం చేసి బయలుదేరి తన కారులో వెళ్ళిపోయాడు రవీంద్ర. లోకంలో అన్నం పెట్టిన చేతికి సున్నం రాసే కిరాతకులు ఉంటారు. అలాంటి వారిలో మొదటివాడు రవీంద్ర. ఒక మంచి కుటుంబాన్ని సర్వనాశనం చేసేందుకు కలికాల భైరవేశ్వర్ లాంటి మహామంత్రగాన్ని పురిగొల్పి వెళ్ళిపోయాడు. అయితే అదృష్టవంతుడిని చెడిపేవాడు లేడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడు. మరి కలికాల భైరవేశ్వర్ లాంటి మంత్రవాది ప్రయోగాలకు గురయ్యి నాశనం కానున్న ఆ కుటుంబ సభ్యులంతా అదృష్టవంతులా లేక దురదృష్టవంతులా అనేది రానున్న కాలమే నిర్ణయించాలి. విజయవాడ, అది గాంధీనగర్లోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపం. ఉదయం 9 గంటలు దాటింది సమయం. మండపం ఎంట్రన్స్ వద్ద బాపట్ల వారి పెళ్లి సందడి అంటూ పెద్ద ఫ్లెక్సీ బోర్డు ఆహుతులకు ఆహ్వానం పలుకుతోంది. దివ్య వెడ్స్ చిన్నారావు అనే ఇంగ్లీష్ లెటర్స్ పక్కన వధూవరులైన చిన్నారావు, దివ్యల కలర్ ఫోటోలు కనువిందు చేస్తున్నాయి. చూడముచ్చటైన జంట. కళ్యాణ మండపాన్ని రంగురంగుల తోరణాలతో అద్భుతంగా అలంకరించారు. పెళ్లికి భారీ ఏర్పాట్లే చేశారు. కానీ పార్కింగ్లో కారు దిగిన ద్వాపరికి అక్కడ ఏదో లోపం కొట్టొచ్చినట్టు కనిపించి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు. రాత్రి మురళి ఫార్చ్యూన్ హోటల్లో బస చేసిన ద్వాపర్ ఉదయం కొందరు తమ కంపెనీ ఏజెంట్లను కలవటంతో హోటల్ నుండి బయలుదేరటం ఆలస్యమైంది. అది పగటి ముహూర్తం. ఉదయం 11:10కి సుముహూర్తం. అంటే పెళ్లికి 2 గంటలు కూడా సమయం లేదు. పార్కింగ్లో అనేక వాహనాలు నిలిచి ఉన్నాయి. కళ్యాణ మండపం పెళ్లికి వచ్చి బంధుమిత్ర సపరివార జనాలతో కిటకిటలాడుతుంది. అంతా బాగానే ఉంది. పెళ్లి తంతు ఈ పాటికి ఆరంభం కావాలి.
కానీ అలాంటి సూచనలు ఏమీ కనిపించడం లేదు. అదే లోపం. సన్నాయి మేళాల చప్పుడు లేదు, పురోహితుల మంత్రఘోష లేదు. మండపంలో ఆసీనులైన వేదిక మీద కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాల్సిన పెళ్లి జనమంతా అందుకు విరుద్ధంగా గుంపులు గుంపులుగా చేరి గుసగుసలు పోతూ ఏదో విషయాన్ని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఏమిటి విపరీతం, ఏం జరుగుతోంది ఇక్కడ ఆలోచిస్తూనే కారు లాక్ చేసుకుని మండపంలోకి నడిచాడు ద్వాపర్. ఇంతలో అతని ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకడైన కిరణ్ అనేవాడు ద్వాపర్ని చూశాడు. చూస్తూనే, అరే ద్వాపర్, నువ్వెప్పుడు వచ్చావురా అంటూ పరుగున వచ్చి చేయి అందుకున్నాడు. నిన్న సాయంకాలమే వచ్చాను కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంకా పెళ్లి తంతు ఆరంభించినట్టు లేదు అడిగాడు ద్వాపర్. ఎలా ఆరంభమవుతుందిరా, అంత గందరగోళంగా ఉంది. ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలియక బుర్రలు చించుకుంటున్నారంతా. చూస్తున్నావుగా పరిస్థితి. ఎందుకు, ఏం జరిగింది సీరియస్గా అడిగాడు ద్వాపర్. మన చిన్నారావుకి ఓ విలన్ వచ్చాడు. ఎవడు వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? బహ్రెయిన్ నుంచి వచ్చాడు. వాట్? వాడెవడో కాదు, పెళ్లి కూతురు దివ్యకి స్వయాన మేనమామ. బహ్రెయిన్లో జాబ్ చేస్తూ మంచి పొజిషన్లోనే ఉన్నాడు. ఈ పెళ్లికి వాడికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. వాడికి మేనకోడలు దివ్యని పెళ్లి చేసుకోవాలని పిచ్చి ఆశ. తనకిచ్చి పెళ్లి చేయమని అక్క బావల మీద ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాడు. కానీ దివ్యకు మేనరికం చేసుకోవటం ఇష్టం లేదు. ఈ విషయంలో కిందటిసారి ఇండియా వచ్చినప్పుడే గొడవ జరిగిందట. దివ్య మన చిన్నారావుని ఇష్టపడింది. ఈ పెళ్లి గురించి తెలిస్తే వచ్చి ఎక్కడ గొడవ చేస్తాడోనని పెళ్లికి వాడిని పిలవలేదు. కానీ వాడి ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేసి ఒప్పందించాడు. దాంతో దొరికిన ఫ్లైట్ పట్టుకుని బహ్రెయిన్ నుంచి వచ్చి నాన్న బీభత్సం చేశాడు. దివ్యని కదలకుండా కూర్చోబెట్టి 3 ఏళ్ల పొడవు ఉన్న కత్తి పుచ్చుకొని పక్కనే కూర్చున్నాడు. ఇదే ముహూర్తానికి దివ్యకు తనకు పెళ్లి చేయాలని భీష్మించి కూర్చున్నాడు. అలా చేయకపోతే అదే తమ చావు ముహూర్తం అంటున్నాడు. దివ్య తల నరికి తను తల నరకు చస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఎవరిని సమీపంలోకి రానియటం లేదు. ఒకటే టెన్షన్గా ఉంది. నాకు డౌటే, ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదు అంటూ పరిస్థితి వివరించాడు కిరణ్. వాడి పేరేమిటి? ఓసారి టైం చూసుకుని అడిగాడు ద్వాపర్. అజయ్. చిన్నారావు ఏం చేస్తాడు? ఎలాగో అజయ్ను ప్రతిమానుకుని దివ్యని తీసుకొస్తానంటే వాడిని వదలటం లేదు వీళ్ళు. వాడెక్కడ వీడిని చంపేస్తాడో అన్న భయంతో కదలకుండా కూర్చోబెట్టావు. ఏడుపొక్కటే తక్కువ వాడికి. డామిట్, ఇంత జరుగుతుంటే కనీసం ఫోన్ చేసి చెప్పడానికి కూడా తీరిక లేదా వీడికి? చిన్న ఎక్కడా, పద అంటూ వడివడిగా లోనుకు దారి తీశాడు ద్వాపర్. అంత దూరంలో ద్వాపర్ను చూడగానే అడ్డుగా ఉన్న వాళ్లను విరగదోసుకుంటూ పరిగెత్తుకు వచ్చేశాడు చిన్నారావు. ఒరే ద్వాపర్, వచ్చావా? ఆపద్బాంధవ, అనాథ రక్షక, ఈ కష్టం నుంచి ఎలాగైనా నువ్వే గట్టెక్కించాలిరా. నీకు ఫోన్ చేసి పరిస్థితి చెప్తామంటే మా వాళ్ళు ఫోన్ కూడా ఇవ్వటం లేదు. గడగడా మాట్లాడేస్తున్న చిన్నారావు మాటలు గడ్డు వస్తూ, నువ్వు పరిస్థితి చెప్పకుండానే నాకు తెలిసిపోయింది కానీ ఓర్ని పోయి భలే సంబంధం పట్టావేరా అన్నాడు నవ్వుతూ ద్వాపర్. నీ సెటైర్ తర్వాతరా బాబు, అవతల ముహూర్తం టైం దగ్గర పడుతుంది. ఏదో ఒకటి చేసి ముందు గండం గట్టెక్కించరా. నువ్వు తప్ప అంత రిస్క్ తీసుకునే ఘనాపాటీలు ఎవరూ ఇక్కడ లేరు. చేతులు పట్టుకు మరీ రిక్వెస్ట్ చేశాడు చిన్నారావు. ఇంతలో అంతా చూస్తున్న వృద్ధుడకుడు ముందుకొస్తూ, ఏమిటర్రా ఈ కుర్రాడి వల్ల అయ్యే పనేనా ఇది? ఇదిగో అబ్బాయి, నీ పేరేమిటో తెలియదు కానీ చూడు, ఇది చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం, మోస్ట్ డేంజరస్. అలాగని పోలీసులను పిలిస్తే 2 కుటుంబాల పరువులు రేపు పేపర్లు ఎక్కుతాయి. వాడిని చితగ్గొట్టి బుద్ధి చెప్పాలంటే అక్క బావ దగ్గరుండి కొట్టించారని వాళ్ళకి చెడ్డ పేరు. బంధవర్గంలో విరోధాలు ఏర్పడతాయి. కర్ర వీరకూడదు, పాము చావకూడదు. అలా మధ్య మార్గంగా డీల్ చేయాల్సిన సున్నితమైన సమస్య ఇది. కాబట్టి ఇది వాళ్ళు తెలుసుకోవాల్సిన వ్యవహారమే కానీ మన చేతుల్లో ఏమీ లేదు. అయినా ఇలాంటి విషయాలు అనుభవం గల పెద్దలు వెళ్ళి పరిష్కరించాలి కానీ పిల్లకాకులు మీ వల్ల ఏమవుతుందని అంటూ ఎద్దేవా చేశాడు. చుట్టూ జనం చేరి చూస్తున్నారు. అయితే మీరు పెద్దవారే కదా, అనుభవం పడిన వారే కదా, వెళ్ళి నచ్చ చెప్పి పిల్లని తీసుకురావచ్చుగా అంటూ వళ్ళు మండిన కిరణ్ వెంటనే నిందీశాడు. సర్లే, చేతికేర లేకుండా అడుగు ముందుకు పడదు. నా వల్ల కాని పని ఇది. నసిగాడు వృద్ధుడు. కానప్పుడు కంఠశోష దేనికి? అడ్డం పడ్డం ఎందుకు? పోయి మూలను కూర్చోవచ్చు కదా, సలహాలతో సమస్యలు తీరవు అని అరిచాడు కిరణ్. ఓకే కిరణ్, పెద్ద ఆయనతో గొడవ ఎందుకురా? ఆయన చెప్పింది కూడా సమంజసంగానే ఉంది కదా. మన ప్రయత్నం ఏదో మనం చేద్దాం కానీ విడిదిల్లు ఎక్కడో నీకు తెలుసా? కిరణ్ని శాంతింపజేస్తూ అడిగాడు ద్వాపర్. తెలుసు, పక్కన హనుమాన్పేటలోనే అన్నాడు కిరణ్. అయితే బైక్ తీయి, పొరపాటు ఓసారి అటు వెళ్ళి చూసొద్దాం. కిరణ్ బయట పార్కింగ్ వైపు పరిగెత్తాడు. చిన్నారావు దిగాలు పడిపోతూ, చూసి రావటం కాదురా, ఎలాగైనా దివ్యని తీసుకురారా.
తనేమైపోతుందనని భయంగా ఉంది అన్నాడు బాధగా. ఒరే బాచి, సమస్యను నాకు వదిలేసావు కదా, ఇక నిశ్చింతగా ఉండు. నీ పెళ్లి దివ్యతోనే జరుగుతుంది, సరేనా? భరోసా ఇచ్చాడు ద్వాపర్. కానీ ముహూర్త సమయం లోపల దివ్య ఇక్కడ ఉండకపోతే అదే ముహూర్తానికి వేరే అమ్మాయితో పెళ్లి జరిపించేస్తానంటూ మా నాన్న చిందులు తొక్కుతున్నాడు. అది వేరే భయంగా ఉందిరా. భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అంటూ భుజం తట్టి ధైర్యం చెప్పి వెనుతిరిగాడు ద్వాపర్. ఇదిగో బాబు, జాగ్రత్త నాయనా. ఆ పిల్ల మేనమామ పెద్ద కత్తి పుచ్చుకున్నట్ట. వెనక నుంచి ఎవరో బామ్మగారు అరచి హెచ్చరించారు. కత్తులు కర్రలు మా వాడికి వెన్నతో పెట్టిన విద్య. మా ద్వాపర్ గురించి మీకు తెలియదు చూడండి, సాధించుకొస్తాడు అంటూ ఉత్సాహంగా అడుగులేశాడు చిన్నారావు. ఈ లోపల వేగంగా బయటకు వచ్చేశాడు ద్వాపర్. అతడు వచ్చేసరికి బైక్తో సిద్ధంగా ఉన్నాడు కిరణ్. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తావురా బాబు, నాకైతే ఏమీ తోచడం లేదు అన్నాడు ద్వాపర్ని చూస్తూనే. నాకు ఏం తోచడం లేదు, ఏదో ఒకటి చేద్దాం పదా అంటూ కిరణ్ వెనక కూర్చున్నాడు ద్వాపర్. బైక్ శరవేగంతో హనుమాన్పేట వైపు దారితీసింది. విడిది గృహం. అది ఏ క్షణంలోనైనా విస్ఫోటనం చెందడానికి సిద్ధంగా ఉన్న ఒక అగ్నిపర్వతంలా ఉంది. చిన్నబాబు ఆటం బాంబు ఏ క్షణంలో పేలుతుందో తెలియనంత ఉత్కంఠ నెలకొంది. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న జీవిత కొట్టుమిట్లాడుతున్నారు అక్కడ ఆడపిల్లివారు. ప్రతి ఒక్కరిలోనూ గుబులు, ఆరాటం. అటు చూస్తే సుముహూర్తం దగ్గర పడుతుంది, ఎటు చూస్తే అంగుళం కూడా కదలలేని పరిస్థితి తమది. సంజయ్ అన్నంత పని చేస్తాడేమో, ఇద్దరు చనిపోతారేమోనన్న భయంతో నిస్సహాయులై వెర్రిచూపులు చూస్తున్నారంతా. విశాలమైన ఆవరణలో అనేక గదులతో కూడిన 3 అంతస్తుల విడిది గృహం. ఆవరణలో అరడజను కార్లు, అనేక బైకులు ఉన్నాయి. గేటు బయట పెళ్లికి బంధుజనాన్ని తెచ్చిన లగ్జరీ కోచ్ సిద్ధంగా ఉంది. అంతా సవ్యంగా జరిగితే ఈ పాటికి అందరూ కళ్యాణ మండపంలో ఉండాల్సిన వాళ్ళు అజయ్ రాకతో భయానక పరిస్థితిలో ఇక్కడే ఆగిపోయారంతా. హాల్లో సోఫాలో తిష్టవేసి గంభీరంగా కూర్చున్నాడు అజయ్. అక్కడి నుంచి చూస్తే ముఖద్వారం అవతల ఎదురుగా గేటు దాటి లోనకెవరు వచ్చినా స్పష్టంగా కనిపిస్తుంది. అతడి కాస్త ఎడంకి కూర్చునుంది నూతన వధువు దివ్య. కన్నీళ్లతో బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఏడ్చి ముఖం వాచిపోయింది. దివ్యతో పాటు అంతా దిక్కుతోచని సంకట స్థితిలో ఉన్నారు. ఒడ్డు పొడుగు, చక్కగా బలంగా దృఢమైన యువకుడు అజయ్. చూడ్డానికి చక్కగా ఉన్నాడు. అతడి చేతిలో మూర పొడవు ఖడ్గం ఉంది. వెంట్రికను సైతం 2గా చీల్చగల పదునుతో తొడతలా మెరుస్తున్న ఆ కత్తిని చూస్తేనే ప్రాణం పైనే పోతున్నంత భయంగా ఉంది అందరికీ. ఎవరిని తమ సమీపంలోకి రానియటం లేదు అజయ్. అతడి అక్కాబావలతో దగ్గర బంధుజనమంతా అర్ధచంద్రాకారంలో దూరంగా నిలబడి భయాందోళనలతో చూస్తున్నారు. అప్పటికే అజయ్కు నచ్చజెప్పే ప్రయత్నంలో విఫలమయ్యారంతా. ఇక మిగిలిన బంధుజనాలు మేడ మీద ఆవరణలో తిరుగుతూ చర్చించుకుంటున్నారు. ఎవరి మాట వినే స్థితిలో లేడు అజయ్. దివ్య తల్లిదండ్రులైతే కన్నీళ్లతో దిక్కులు చూస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒక బైక్ రివ్వున వచ్చి గేట్ లోపల ఆగింది. బైక్ వెనక కూర్చున్న యువకుడు నిర్భయంగా సరాసరి లోనికి రావటం చూసి కత్తిపిడి దృఢంగా పట్టుకుంటూ అలర్ట్ అయ్యాడు అజయ్. రెండో యువకుడు బైక్ లాక్ చేసుకుని లోనికి రాసాగాడు. వాళ్ళని ఎన్నడూ చూసిన గుర్తు లేదు అజయ్కి. అక్కడే ఆగిపో, దగ్గరికి వచ్చామంటే పీక తెగిపోతుంది, జాగ్రత్త. కత్తి జుళిపించి బెదిరిస్తూ అరిచాడు అజయ్. హలో బ్రదర్, కంగారు పడకు, నేను నీ పార్టీయే, ఐఎమ్ ద్వాపర్ అంటూ కాస్త దూరంలో నుంచి పలికాడు ద్వాపర్. నువ్వెవరైనా కానీ ఇక్కడ నీకేం పని, కరుగ్గా అడిగాడు అజయ్. చెప్పాగా నీ పార్టీయేనని, నిన్ను అభినందించడానికి వచ్చాను. ఇక్కడంతా నన్ను ద్వేషిస్తున్నారు, నువ్వెందుకు అభినందించాలనుకుంటున్నావు నిలదీశాడు అజయ్. అదేమిటి బ్రదర్, నీ అంత గొప్ప ప్రేమికుడిని నేను ఇంతవరకు చూడలేదు. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డావే, రియల్లీ యు ఆర్ గ్రేట్ అభినందించాడు ద్వాపర్. వెంట వచ్చిన కిరణ్ అయోమయంగా చూశాడు. వచ్చినవాడు కత్తి లాక్కుని అజయ్ని 2 పీకి బుద్ధి చెప్తాడనుకుంటే ఏమిటి వీడిలా ప్లేట్ మార్చేశాడు, ఏం చేయాలనుకుంటున్నాడు? బుర్ర చించుకున్న ద్వాపర్ ఉద్దేశం అర్థం కాక పిచ్చి పట్టినట్టు చూస్తున్నాడు. ద్వాపర్ అభినందనకి కాస్త లొంగాడు అజయ్. ఎక్కడి నుంచో వచ్చిన నీకు నా ప్రేమ అర్థమైంది, వీళ్ళకి అర్థం కాలేదే. అదో బొమ్మల్లా నిలబడున్నారే మా అక్క బావ, వాళ్ళకి చెప్పు ఈ విషయం. తనకు సపోర్ట్ చేయడానికి ఓ మనిషి వచ్చాడన్న ధైర్యంతో కాస్త మెత్తపడ్డాడు అజయ్. అజయ్ మాటలకు ద్వాపర్ అభినందనగా చూస్తూ దగ్గరలోనే ఉన్న అతడి అక్కాబావని సమీపించాడు.
ఏమిటి అంకుల్ ఆంటీ, మీరు కూడా ఏమిటి ఇలా పట్టుదలకు పోకపోతే మీ కూతుర్ని అజయ్కి ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని అడిగాడు. అతడి మాటలు వింటూనే ఎలనాగల బుసకొట్టింది వధువు దివ్య. ఎవరు పెళ్లి చేస్తారు? చావనైనా చేస్తాను కానీ మావును పెళ్లి చేసుకోను. నా పెళ్లి చిన్నారావుతోనే జరగాలి, లేదంటే చస్తాను అని అరచింది. చూసావుగా బాబు, అంతగా మేనరికం ఇష్టం లేని పిల్లను బలవంతంగా ఎలా పెళ్లి చేస్తాం? మేనరికం వద్దని అది మొదటి నుంచి చెప్తూనే ఉంది. దివ్య తల్లి డగ్గుతికతో వివరించింది. బాగుందండి, చాలా బాగుంది. ఎద్దునడిగి గంట కడతామా, చెట్టునడిగి కాయకొస్తామా? ఆడపిల్ల తలుంచి తాళి కట్టించుకోవాలి కానీ ఇలా హఠం చేయకూడదు. అజయ్కేం తక్కువ బ్రెయిన్లో ఉద్యోగం, అజయ్కేం తక్కువ బహ్రెయిన్లో ఉద్యోగం 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఏం లోటు చేస్తాడని ఏమంటావు అజయ్? అదే కదా, నాకన్నా చిన్నగా దీన్ని బాగా చూసుకుంటాడా? ధీమాగా బదులిచ్చాడు అజయ్. అది వాళ్ళకి అర్థం కావటం లేదు కానీ నాదో చిన్న డౌట్ బ్రదర్. ఏంటది? ఏం లేదు, చాలా చిన్న డౌట్, ఏమీ అనుకోకు. నీ గురించి కళ్యాణ మండపంలో విన్నప్పుడు ఇంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ పిల్ల ఎంత అందంగా ఉంటుందో అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక అర్థమైంది నా అంచనా తప్పిందని. అంటే దివ్య అందంగా లేదనా? అలాగని కాదు కానీ అంటూ అర్ధోక్తిలో ఆపేశాడు ద్వాపర్. అజయ్కి అర్థం కాక ముఖం చిట్లించాడు. అతడికే కాదు, చుట్టూ గుమిగూడిపోయిన బంధుజనానికి అర్థం కాక బుర్రలు గోక్కున్నారు. ఎవరి ద్వాపర్? ఎందుకు వచ్చాడు? ఏం మాట్లాడుతున్నాడు? తెల్ల ముఖాలు వేసుకుని చూస్తున్నారంతా. నీ అభిప్రాయం ఏమిటి? ఏం చెప్పాలనుకుంటున్నావు? సూటిగాడిగాడు అజయ్. ద్వాపర్ ఓసారి వధువు దివ్య వంక చూశాడు. నా అభిప్రాయం అలా ఉంచి బ్రదరు. ఈ అమ్మాయిలో ఏం చూసి నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావో అర్థం కావటం లేదు. మేనకోడలని మోజుతోనా లేక నీ కళ్ళకి నిజంగానే అందంగా కనపడుతోందా? ఏముందని? నువ్వు చూస్తే రాకుమారిలా ఉన్నావు. ఈ పిల్ల చూస్తే రాణిగారి పక్కన మింజామర విచ్చే దాసిలా ఉంది. నువ్వు కోరితే ఇంతకన్నా అందగత్తెలు క్యూ కడతారు. నువ్వు ఈ పిల్లను ఎలా ప్రేమిస్తున్నావో నా మట్టి బుర్రకు అర్థమై చావట్లేదు. ఆ గాగు, నా దివ్యకేం తక్కువని ఇలాగంటున్నావు? ఏం తక్కువ? సరిగా చూడు. చింకి కళ్ళు, గుడ్లగూబ ముఖం, పాలిపోయిన బుగ్గలు, కాస్త ఎర్రగా ఉందన్న మాటే కానీ అందం చందం ఈడు జోడు కానీ పక్కన నిలబడే అర్హత ఏమన్నా ఉందా ఈ అమ్మాయికి? పైగా తనేదో గొప్ప అందగత్తెలన్న గర్వంతో నిన్ను చిదరించుకుంటోంది. ఇంతకన్నా దారుణం ఇంకేం కావాలి? ద్వాపర్ మాటలు పూర్తి కాకుండానే వధువు దివ్య కళ్ళు ఎర్రబారాయి, ముక్కు పుటాలు అదిరాయి. దయ్యం పట్టినట్టు గుప్పిళ్ళు బిగించి చివ్వున లేచింది కోపావేశంతో ఊగిపోతూ. ఒరే, ఎవడ్రా నువ్వు? ఎన్ని మాటలంటున్నావు? వీడు నా మామ రాకుమారుడా? నేను దాసిలా ఉన్నానా? నావి చికిలి కళ్ళా? నాది గుడ్లగూబ ముఖమా? నేను గర్విష్ఠినా? అయిపోతావురా, నిన్ను చంపేస్తాను. పెళ్ళాగిపోయిందని నేనేడుస్తుంటే పరిహాసం చేస్తావురా? నిన్ను చంపేస్తాను అని అరుస్తూ వీరావేశంతో అజయ్ చేతిలోంచి కత్తి లాక్కోబోయింది. ప్రమాదం గ్రహించి కత్తి వెనక్కి తీసుకున్నాడు అజయ్. అయ్యబాబు, ఈ పిల్ల నా పీకలోకి చంపేలా ఉంది. ఆపండి నాయనో, అమ్మ ఆ పిల్లని పట్టుకోండి తల్లోయ్ అంటూ భయపడిపోతున్నట్టు అరిచాడు ద్వాపర్. దాంతో 10 మంది ఆడాళ్ళు ముందుకొచ్చి దివ్యను ఒడిసి పట్టేశారు. ఒళ్ళు తెలియని కోపంతో ద్వాపర్ మీద రంకెలేస్తూ ఎగిరెగిరి దూకసాగింది దివ్య. ఒక్కసారిగా గందరగోళమైపోయింది అక్కడ. ఆ క్షణంలో దివ్య వీరావేశం చూసి అజయ్ కూడా హతాశుడైపోయాడు. చూస్తున్నావుగా అజయ్, నీ మేనకోడలి విశ్వరూపం. ఇంత గయ్యాళి నన్ను ప్రేమించింది. ఇలాంటి సంఘినితో జీవితకాలం ఎలా నెట్టుకొస్తావో అర్థం కావటం లేదు. ఆ దేవుడే నిన్ను కాపాడాలి అని అరిచాడు ద్వాపర్. ఆ మాటలు అగ్గికి ఆద్యంతోడైనట్టుంది. దివ్య మరింత రెచ్చిపోయి గింజుకుంటూ అరుస్తోంది. ద్వాపర్ని పట్టి చంపేయాలన్నంత పిచ్చి కోపం ఆమెను చూస్తున్న అజయ్లో ఒక్కసారిగా ఆత్మశోధన మొదలైంది. దివ్యని చూస్తుంటే ఇప్పుడు అందంగా కనిపించడం లేదు అతడికి. పూనకం వచ్చిన అమ్మోరు గుర్తుకొస్తున్నారు. తీసుకుపోండి, ముందు దీన్ని అవతలికి తీసుకుపోండి అని అరిచాడు పెద్దగా అజయ్. సందు చూసి పెళ్లి కూతురు తండ్రి పక్కకు చేరి దివ్యను కళ్యాణ మండపానికి తీసుకుపోండి వెంటనే, త్వరగా అంటూ చిన్నగా హెచ్చరించి ఏమీ తెలియనట్టు తిరిగి అజయ్ పక్కకు చేరాడు ద్వాపర్. అంతే, క్షణాల్లో దివ్యను తీసుకుని బయటికి పరుగులు తీశారంతా. అజయ్ చేతిలో కత్తి ఇంకా అలాగే ఉంది. దిగాలు పడిపోతూ సోఫాలో కూలిపడిపోయాడు. ఏం జరిగింది జీర్ణించుకోలేక హతాశులై చూస్తుండగానే విడిదిల్లు ఖాళీ అయిపోయింది. బయట వాహనాలు వెళ్ళిపోతున్న అలికిడవుతోంది. అక్కడ అజయ్తో పాటు ద్వాపర్, కిరణ్లు మాత్రమే మిగిలారు.
ద్వాపర్ అజయ్ పక్కకు వచ్చి కూర్చున్నాడు. చూడు బ్రదరు, తలుచుకుంటే స్త్రీ పురుషుల్లో మగాడి కన్నా ఆడవాళ్ళకి చంపే అవకాశాలు ఎక్కువ. ఇష్టం లేని దివ్యను ఇప్పుడు కత్తి చూపించి బెదిరించి పెళ్లి చేసుకున్నావనుకో, రేపు పాల్లో విషయం కలిపి నిన్ను చంపేయచ్చు. లేదా చిన్నారావుని తనకు దూరం చేసావన్న పగతో ఇదే కత్తి నీ గుండెల్లో చంపేయచ్చు. లేదా ఆదమరచి నువ్వు నిద్రపోతున్నప్పుడు పచ్చడి బండతో ముఖాన్ని పచ్చడి చేసి చంపొచ్చు. కాబట్టి ప్రేమకు ఎంత బలం ఉందో పగకు అంతే బలం ఉంది. మనం ప్రేమించే వారికన్నా మనల్ని ప్రేమించే వారిని పెళ్ళాడితే జీవితం సుఖంగా ఉంటుంది. ఆలోచించు, నీకే అర్థమవుతుంది అన్నాడు నచ్చ చెప్పే దూరంలో. అంతేకాదు, ఎనీవే ఐఎమ్ సారీ, నా మూలంగా నీ ఆశ నిరాశైంది, సారీ అన్నాడు బాధగా. వెంట వచ్చిన కిరణ్ జరిగిందంతా కలో నిజమో అర్థం కాక వెర్రి చూపులు చూస్తున్నాడు. ద్వాపర్ మాటలు విని కూడా కాసేపు మౌనంగా ఉండిపోయాడు అజయ్. ఈ పరిస్థితిలో అజయ్ను ఒంటరిగా వదిలి వెళ్ళినా ప్రమాదమే. ఏ అఘాయిత్యం చేసుకుంటాడో తెలియదు. అందుకే అతన్ని ఒంటరిగా వదిలే ఉద్దేశం ద్వాపరికి లేదు. మాట్లాడు అజయ్, కోపం తీరకపోతే నన్ను 4 తిట్టు అన్నాడు. లేదు ద్వాపర్, సమయానికి వచ్చి నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో తలుచుకుంటే సిగ్గుగా ఉంది. అందరినీ బాధ పెట్టిన నాకు బ్రతికే అర్హత లేదు అన్నాడు నేల చూపులు చూస్తూ. ఇప్పుడు కూడా నువ్వు రాంగ్ రూట్లోనే ఆలోచిస్తున్నావు చూసావా. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. సమస్యకు చావే పరిష్కారం కాదు. అయినా నువ్వేం తప్పు చేశావని చావాలి? కమాన్, ఇక మనం కూడా బయలుదేరదాం అంటూ లేచాడు ద్వాపర్. ఎక్కడికి? చిన్నపిల్లాడిలా అడిగాడు అజయ్. కళ్యాణ మండపానికి. పెళ్ళికి వెళ్ళాలి కదా. నేనా? లేదు మీరు వెళ్ళండి. అరే, వధువుకి మేనమామవు నువ్వు. దగ్గరుండి సకల లాంఛనాలతో పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నీది. నీ వెంట నేనున్నాను. అక్కడ నేనెవరూ ఏమీ అనరు, సరేనా? కమాన్ బ్రదర్ అంటూ చనువుగా చేయి పట్టి లేపాడు ద్వాపర్. నాకో విషయం చెప్పు ద్వాపర్, నువ్వు వచ్చింది దివ్యని తీసుకెళ్లాలనే కదూ? సందేహ నివృత్తి కోసం అడిగాడు అజయ్. దరహాసం చేశాడు ద్వాపర్. అఫ్కోర్స్, యు ఆర్ రైట్ బ్రదర్. వరుడు చిన్నారావు మా ఫ్రెండ్. ఎవరిని ఒప్పించకూడదనే ఉద్దేశంతో మీ విషయంలో కొత్తగా డీల్ చేశానంతే అన్నాడు. థ్యాంక్స్ ద్వాపర్. ఈ ఖడ్గం నా వద్ద ఉంటే దివ్యను గుర్తు చేస్తుంది. దీన్ని ప్రజెంటేషన్గా ఇస్తున్నాను, తీసుకో అంటూ అందమైన ఖడ్గాన్ని వరలో ఉంచి ద్వాపర్కి ఇచ్చేశాడు అజయ్. ఇక అడ్డు చెప్పకుండా ద్వాపర్ కిరణ్ల వెంట కళ్యాణ మండపానికి వచ్చాడు. అప్పటికే వేదిక మీద కళ్యాణ తంతు ఆరంభమైపోయింది. రంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగుతోంది. అజయ్ని ఎవరూ ఏమీ అనలేదు, సరికదా. అక్కా బావ బంధుమిత్రులంతా సంతోషించారు. మగపెళ్లి వారికి అజయ్ తెలియదు కాబట్టి పట్టించుకోలేదు. తెలిసిన వాళ్ళు గుసగుసలతో సరిపెట్టుకున్నారు. మొత్తానికి జరగదనుకున్న పెళ్లి ముహూర్త సమయానికి రంగరంగ వైభవంగా జరిగిపోయింది. అంతా ద్వాపర్ని అభినందించారు. నన్ను క్షమించన్నయ్యా, నువ్వెవరో ఎందుకు వచ్చావో తెలియక నన్ను కించపరుస్తున్నావు అనుకుని నానా మాటలు అన్నాను, క్షమించు. చిన్నారావుతో కలిసి ఆశీర్వాదం కోసం వచ్చిన దివ్య ద్వాపర్తో అన్న మాటలవి. నువ్వు వరుస మార్చకు తల్లో. అజయ్ను నేను బ్రదరు అని పిలిచాను. ఆ వరుసన నేను నీకు మావయ్యనే అని అరిచాడు ద్వాపర్. గొల్లున నవ్వారంతా. ముందు అజయ్ ఆశీస్సులు తీసుకోండి, తను ఇప్పుడు మారిపోయాడు సలహా ఇచ్చాడు ద్వాపర్. నన్ను క్షమించి దివ్య, నిన్ను చాలా బాధ పెట్టాను. అందరినీ టెన్షన్ పెట్టి పెద్ద తప్పు చేశాను. ఇవ్వటంలో ఉన్న ఆనందం తీసుకోవటంలో లేదని ద్వాపర్ నాకు గుణపాఠం నేర్పాడు. మీ ఇద్దరు కలకాలం సుఖంగా ఉండండి. ఈ మామయ్య ఎప్పుడూ మీ క్షేమం కోరతాడు, సుఖీభవ అంటూ నూతన దంపతుల్ని ఆశీర్వదించాడు అజయ్. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ జరిగింది. రాత్రికి తన ఫ్రెండ్స్కి ప్రత్యేక పార్టీ ఇచ్చాడు చిన్నారావు. హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన ద్వాపర్ని బలవంతంగా ఆపేశారంతా. రాత్రి 9 గంటలకి పార్టీ నుంచి బయటపడి కారు స్టార్ట్ చేశాడు ద్వాపర్. గొల్లపూడి నందిగామ మీదుగా హైదరాబాద్ దిశగా పరుగు తీసింది కారు. క్రమంగా అర్ధరాత్రి దాటిన సమయం. ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం వచ్చే సూచనలైతే లేవు కానీ హెడ్లైట్ల కాంతిలో పూల జల్లులా కాలుతున్న నీటి తుంపర్లను చూస్తున్నాడు ద్వాపర్. వైపర్లను ఆన్ చేశాడు. హైవేలో విమానంలా దూసుకుపోతుంది కారు. 2 రోజులుగా ఊళ్ళో లేనందున పెండింగ్ వర్క్ చాలా ఉండిపోయింది. రాత్రి బయలుదేరడానికి కారణం అదే. వెనక ముందు అనేక వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ లారీ ట్రాఫిక్ అధికం. నైట్ సర్వీస్ బస్సుల గురించి చెప్పక్కర్లేదు. జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటాయి. ఒళ్ళు దగ్గరుంచుకొని వాహనం నడపాలి, లేదంటే కన్ను మూసి తెరిచేలోన ఏదో ప్రమాదం మీద పడుతుంది. పార్టీలో కొద్దిగా పుచ్చుకున్న స్కాచ్ విస్కీ చక్కగా పనిచేస్తుంది. నిద్రను తరిమి కొడుతూ
అలర్ట్గా కారును పోనిస్తున్నాడు ద్వాపర్. క్రమంగా సూర్యాపేట సమీపిస్తోంది. 10 కిలోమీటర్ల యువతల అదే లో బ్రిడ్జి. ఎడం పక్కగా ఎగువ నుంచి వచ్చిన పెద్ద వాగు ఒకటి ఇక్కడ హైవేకి అడ్డంగా కుడి పక్కకు ప్రవహిస్తుంది. దీని మీద సుమారు 300 గజాల పొడవున ఉంది లో బ్రిడ్జి. సాధారణ సమయంలో వాగు నీరు ప్రశాంతంగా బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోతుంటుంది. కానీ వర్షాకాలం వాగు పొంగినప్పుడు మాత్రం వరద నీరు 5-6 అడుగుల ఎత్తున బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో వాగు నీరు తగ్గే వరకు ఇరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతాయి. బ్రిడ్జి అవతల రోడ్డు వెంట ఇరువైపులా మామూలు చెట్లు పొదలు ఉన్నాయి. ఎడం పక్క కొంత దూరంలో వాగు తీరాన ఏనాటిదో పెద్ద మర్రి వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి కనిపిస్తుంటుంది. మొన్న ఇదే రూట్లో బెజవాడ పోతూ తన ఫ్రెండ్ పృథ్వీ బైక్ బాగు చేసి పృథ్వీ లహరిలను పంపించిన సంఘటన గుర్తొచ్చి ద్వాపర్ పెదవుల మీద చిరునవ్వు విరిసింది. నిజమే నిన్న జరిగిన బాచిగాడి పెళ్ళి, అదే చిన్నారావు దివ్యల వివాహంతో ఇంచుమించు తన ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినట్టే. తను మాత్రమే ఇంకా బ్యాచిలర్గా మిగిలాడు. తల్లి ఉమాదేవి తనకు ఈ విషయంలో ఎప్పుడూ గొడవ జరుగుతుంటుంది. ఇప్పట్లో తనకు పెళ్లి ఉద్దేశం లేదు. నచ్చిన పిల్ల దొరకాలిగా పెళ్లికి. ఆలోచన మధ్య కారు బ్రిడ్జి మీదకు వచ్చేసింది. హెడ్లైట్ల కాంతిలో బ్రిడ్జి మధ్యలో ఎడం పక్క రైలింగ్ పక్కన ఆగున్న కారును గమనించాడు. కారు పక్కన కొందరు నిలబడి ఉన్నారు. వాళ్ళని దాటి ముందుకెళ్లిన కారు సడన్ బ్రేక్తో ఆగింది. ఎవరు వాళ్ళంతా? వాళ్ళ మధ్య 2 యువతులు కూడా ఉన్నారు. అర్ధరాత్రి ఇక్కడ ఏం పని వీళ్ళకి? అసలు ఏం జరుగుతోంది అక్కడ? కారు రివర్స్ చేశాడు ద్వాపర్. లోకంలో మానవ స్వభావాలు అనేకం. కొందరు ఏం చేసినా మనకెందుకు లేని తమ దారిన వెళ్ళిపోతారు. కొందరు ఏం జరిగిందో చూద్దామని పరిగెత్తుకొస్తారు. ఇంకొందరు చాలా అరుదుగా ఉంటారు. తమకు సంబంధం లేకపోయినా వచ్చి చూడడమే కాదు, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఒక మంచి పని కోసం కష్టమైనా నష్టమైనా భరిస్తారు. ఈ కోవకు చెందిన వాడే ద్వాపర్. అందుకే విచిత్రమైన సంఘటనలు తరచూ ద్వాపర్ని వెన్నెంటుతుంటాయి. కారుని వెనక్కి రివర్స్ తీసుకొచ్చి హెడ్లైట్ల కాంతి ఆ కారు మీద పడేలా రోడ్ సైడ్లో రైలింగ్ వద్ద ఆపాడు ద్వాపర్. అతడి సందేహం నిజమైంది. ఆ కారుని వాళ్ళు అంత క్రితమే ఆపి ఉండాలి. ఒక యువతి 4 యువకులతో కూడిన దోపిడీ ముఠాది. కత్తులతో కారు దిగిన జంటను చుట్టి నిలబడి బెదిరించి డబ్బు నగలు దోచుకుంటున్నారు. ఆ పరిస్థితిలో ఒక్కసారిగా మీద పడిన హెడ్లైట్ల కాంతిలో దొంగల దృష్టి ఇటు మళ్ళింది. అరే, ఇవాళ మన పంట పండిందిరా. తానుగా వచ్చి ఆగింది ఆ కారు. ఇద్దరటు వెళ్ళి వాళ్ళని కవర్ చేయండి. ఆ ముఠాకి నాయకుడు కావచ్చు. కాస్త బలంగా ఉన్న వ్యక్తి ఉత్సాహంగా అరచాడు. మరుక్షణం కత్తులు జుడిపిస్తూ 2 దుండగులు ద్వాపర కారు వైపు పరుగులెత్తుకు సాగారు. సమీపకాలంగా తను వింటున్నాడు. అర్ధరాత్రి ఆడపిల్లను లిఫ్ట్ కోసం నిలబెడతారు. వచ్చే వాహనాలను లిఫ్ట్ కోసం ఆపమని సిగ్నల్ ఇస్తుంటుంది. ఆమె అందం చూసో జాలిపడో పొరపాటున వాహనం ఆపితే అయిపోయారే. దొంగలు చుట్టుముట్టి కత్తులతో బెదిరించి డబ్బు నగలు దోచుకుపోతారు. ఇక్కడ అదే జరిగి ఉండాలి. భార్యాభర్తలు కావచ్చు, లేదా లవర్స్ కావచ్చు. ప్రస్తుతం ఆ జంట వీళ్ళ బారిన పడింది. కారు హెడ్లైట్ను అలాగే ఆన్లో ఉంచి నిశ్శబ్దంగా కారు దిగాడు ద్వాపర్. అజయ్ బహుమతిగా ఇచ్చిన ఖడ్గం సీటు మీదే ఉంది. దాన్ని అందుకోబోతూ చివరి క్షణంలో మనసు మార్చుకున్నాడు. వీళ్ళలో ఒక్కడు కూడా పారిపోకుండా కవర్ చేయాలంటే రివాల్వర్ని మించిన సాధనం లేదు. రివాల్వర్ అందుకుని డోర్ మూసి కారు ముందుకొస్తూ ఏం చేశాడు. మెరుస్తూ ఎప్పుడైతే హెడ్లైట్ల కాంతిలో ద్వాపర్ని, అతడి చేతిలోని రివాల్వర్ని చూశారో ఆగంతుకులు ఇద్దరు అదిరిపడి అక్కడే నిలబడిపోయారు. అన్నా, వాడి దగ్గర బుల్లి తుపాకీ ఉందే అంటూ దీర్ఘం తీస్తూ అరిచాడు ఒకడు. ఉంటే వాడి దగ్గర 1 తుపాకీ ఉంటే మన దగ్గర 5 కత్తులు ఉన్నాయి. అయినా అలాంటి బొమ్మ తుపాకీలు ఎన్ని చూడలేదు, వేసేయండి అని అరిచాడు వాళ్ళ లీడరు. మరుక్షణం ద్వాపర్ చేతిలో రివాల్వర్ ధన్ అంటూ గర్జించింది. బుల్లెట్ సూటిగా పోయి ఒకటి చేతిలో కత్తిని ఎగరగొట్టింది. చేయి విరిగినంత బాధతో కెవ్వుమన్నాడు వాడు. ఇది బొమ్మ తుపాకీ కాదురా ఫూల్, ఒరిజినల్ రివాల్వర్. ఇందులో 12 బుల్లెట్లుంటాయి. ఒకటి ఖర్చైనా ఇంకా 11 బుల్లెట్లు ఉన్నాయి. మర్యాదగా లొంగిపోండి, లేదంటే చస్తారు. ముందుకొస్తూ హెచ్చరించాడు ద్వాపర్. ఆగు, మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళిపో, లేదంటే ఈ పిల్లని చంపేస్తాను. నాకు అసలే జాలి దయ అంటే తెలీదు అంటూ తమ ముందున్న జంటలో యువతిని పట్టుకోబోయాడు వాళ్ళ నాయకుడు. ఈసారి రివాల్వర్ బుల్లెట్ వాడి తల వీధిగా దూసుకుపోయింది. పిచ్చి వేషాలేకు. ఆ పిల్ల ఒంటి మీద నీ చేయి పడినా, చిన్న గీటు పడినా
మీ అందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. నాకు అసలే సహనం తక్కువ. ఇది లైసెన్స్డ్ రివాల్వర్. చంపితే కేసు లేదు. ఆత్మరక్షణ కోసం చంపానంటాను. అర్థమైంది కదా? వాళ్ళ డబ్బు నగలు వాళ్ళకి ఇచ్చేసి అంతా వరుసగా నిలబడండి. కత్తులు కింద పడేయండి. క్విక్ హుంకరించాడు ద్వాపర్. అతడి హెచ్చరిక విని ముఖాముఖాలు చూసుకున్నారు దొంగలు. ద్వాపర్ మీదకు వచ్చిన దుండగులు ఇద్దరూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ తమ వాళ్ళని చేరుకున్నారు. ద్వాపర్ వాళ్ళకి సమీపంలోకి వచ్చి నిలబడ్డాడు. అతడి చేతిలో నిగనగా మెరుస్తున్న రివాల్వర్ని చూస్తుంటే వణుకు పుడుతోంది వాళ్ళకి. ఏం చేయాలో తెలియక చేష్టలు దక్కి నిలబడిపోయారు. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఒక్కడు పారిపోయే ప్రయత్నం చేయొద్దు. మర్యాదగా ఆయుధాలు కింద పడేయండి. వాళ్ళ డబ్బు నగలు వాళ్ళకి ఇచ్చేసి చేతులు తల మీద పెట్టుకుని వరుసగా నిలబడండి. క్విక్ అంటూ రివాల్వర్ని గాల్లోకి షూట్ చేశాడు. ద్వాపర్ గొంతులో గరుకుదనం చూసి ఎవరో పోలీస్ అధికారులు అనుకున్నారు దొంగలు. చేయగలిగింది లేక కత్తులు కింద పడేశావు. ఆ యువకుడి నుంచి తీసుకున్న పర్సు, వాచి, ఉంగరాలు, మెడలో చైను అతనికి ఇచ్చేశారు. ఆ అమ్మాయి నుంచి తీసుకున్న నెక్లెస్, బంగారు గాజులు మొదలైన ఆభరణాలను ఇచ్చేశారు. రైలింగ్ నానుకుని నెత్తి మీద చేతులు ఉంచుకొని వరుసగా నిలబడ్డారు. మన పంట పండిదన్నావుగా, కర్మ కాలింది చూడు అంటూ యువకుడిని నిందించింది ఆ అమ్మాయి. కదలకండి. కదిలినా పారిపోవాలని ప్రయత్నించినా మీ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేను. చెప్పండి, మీరంతా ఎవరు? ఈ అమ్మాయి మీకేమవుతుంది? అడిగాడు ద్వాపర్. అందుకు ఆ అమ్మాయి బదిలిచ్చింది. వీడి నలుగురు నా అన్నలు సార్. నేను వీళ్ళ చెల్లెల్ని. పేదవాళ్ళం. నా పెళ్లి కోసం బుద్ధి గడ్డి తిని ఇలాంటి వెధవ పనులు చేస్తున్నాం. మమ్మల్ని వదిలేండి సార్. ఇక నుంచి మీ పేరు చెప్పుకుని బుద్ధిగా బ్రతుకుతాం అంటూ చిన్నగా ఏడ్చేసింది. గుడ్. అన్నా చెల్లెళ్ళు కలిసి ముఠాగా ఏర్పడి దారిదోపిడీలు చేస్తున్నారన్నమాట. వదిలేస్తాను, కాస్త ఓపిక పట్టండి అంటూ రివాల్వర్ని దించకుండానే సెల్ ఫోన్ అందుకున్నాడు. అంతలో ద్వాపర్ కాపాడిన జంట అతడి దగ్గరికి వచ్చి కృతజ్ఞతగా చూశారు. సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. మా డబ్బు బంగారం మాకు దక్కింది. ఇక అనుమతిస్తే మేము బయలుదేరుతాం అన్నాడు అతడు. మరుక్షణం అతడి చెంప టపాకాయల పేరింది. ద్వాపర్ చేయి తాకిన వేగానికి కెవ్వుమన్నాడు అతను. నీ పేరేమిటి? కరుగ్గా అడిగాడు. ఏడుపు ముఖంతో పేరు చెప్పాడు. ఈ అమ్మాయి నీకేమవుతుంది? వైఫ్ సార్. మా పెళ్ళై 2 ఏళ్ళయింది. పక్కన బంగారన్న పెళ్ళా ఉండగా హైవేలో అర్ధరాత్రి ఆడపిల్ల నిలబడి నిట్టుకోరగానే కారాపడమేనా? ఆలోచించక్కర్లా. పైగా ఇప్పుడు మీరు సేఫ్ కాబట్టి ఈ దొంగల్ని నాకు వదిలేసి మీ దారిన వెళ్ళిపోతానంటావా? పోలీసులకి నేనేం చెప్పాలి? ఇంత బాధ్యత లేని వాడివి పెళ్ళాన్ని భద్రంగా ఎలా కాపాడుకోగలవు? కోపంతో గద్దించాడు ద్వాపర్. అలా బుద్ధి చెప్పండి సార్. అక్కడికి అమ్మాయిని చూసి కారు ఆపు చేయొద్దని చెప్తూనే ఉన్నాను. వినకుండా ఆపి కొంప ముంచారు ఈయన అంది. అంతవరకు మౌనంగా ఉన్న అతని భార్యామణి కోపంగా, సారీ సార్, ఐఆమ్ సారీ అన్నాడు చెంపరుద్దుకుంటూ. అతడు మనిషి అన్నాక హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు తెలిసి ప్రవర్తించాలి. కాసేపు వెయిట్ చేయండి అంటూ సూర్యాపేట ఎస్ఐకు ఫోన్ కొట్టాడు. అర్ధరాత్రి ద్వాపర్ ఫోన్ చేయగానే అదిరిపడి లేచి కూర్చున్నాడు ఎస్ఐ. హైవేను గాలి కుదిలేసి హ్యాపీగా ముసుగుతని నిద్రపోతున్నావా? వెంటనే నీ స్టాఫ్తో విజయవాడ వైపుగా లో బ్రిడ్జి దగ్గర నీ కోసం అతిథుల్ని సిద్ధంగా ఉంచాను. కంఫాస్ట్. ఓర్ నాయను, నిద్ర చెడగొట్టించాలక నన్ను టెన్షన్ పెట్టిస్తున్నావుగా ద్వాపర్. అసలు ఈ టైంలో అక్కడ ఎందుకున్నావు? ఏం జరిగింది అసలు? అటు నుంచి అరచాడు ఎస్ఐ. ఎలాగో చూస్తున్నావుగా, నువ్వే తెలుసుకుంటావు. 15 గంటలో ఇక్కడ ఉండాలి. అటు నుంచి ఎస్ఐ అరుపుల్ని పట్టించుకోకుండా లైన్ కట్ చేశాడు ద్వాపర్. సరిగా ఫోన్ చేసిన 20 నిమిషంలో తన బుల్లెట్ బైక్ మీద ముందుగా రివ్వున దూసుకొచ్చేశాడు ఎస్ఐ. ఆ వెనకే 10 మంది స్టాఫ్తో కూడిన పోలీస్ వ్యాన్ ఒకటి గాలితో పోటీ పడుతూ వచ్చి ఆగింది. పోలీసులు వచ్చే వరకు దొంగల్లో ఒక్కడు కూడా పారిపోకుండా రివాల్వర్తో నిలబెట్టి ఉంచాడు ద్వాపర్. బిలబిల వ్యాన్ దిగుతూనే పోలీసులు దొంగల ముఠ 5గురికి సంకెళ్ళు వేసి వ్యాన్ ఎక్కించారు. వాళ్ళ ఆయుధాలని మూటగట్టి వ్యాన్లో ఉంచారు. ఈ లోపల సూర్యాపేట ఎస్ఐకి జరిగేదంతా చెప్పి బాధితులైన కారు తాలూకు దంపతుల్ని పరిచయం చేశాడు ద్వాపర్. మీరు మాతో పాటు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళాలి. సాక్ష్యం చెప్పడానికి తర్వాత కోర్టుకి రావాల్సి ఉంటుంది అన్నాడు ఎస్ఐ. అలాగే సార్, తప్పకుండా వస్తాం అన్నాడు అతను. అన్నట్టు ఈ దొంగల తాలూకు వెహికల్ ఈ సమీపంలోనే ఎక్కడో ఉంటుంది. మీ వాళ్ళని వెతికి తీసుకురమ్మను హెచ్చరించాడు ద్వాపర్. వెంటనే కొందరు పోలీసుల్ని అటు పంపించాడు ఎస్ఐ. నువ్వు మా డిపార్ట్మెంట్లో ఉండాల్సిన వాడివిరా ద్వాపర్ అన్నాడు ఎస్ఐ నవ్వుతూ. నువ్వు ఉన్నావు చాలేరా బాబు, నేను వేరే ఎందుకు? ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు దారి దోపిడీలు మామూలు అయిపోయిందిరా. మేము చాలా ప్రయత్నం కూడా ఇంతవరకు
వీళ్ళని పట్టుకోలేకపోయాం. మేము చాలా ప్రయత్నించి కూడా ఇంతవరకు వీళ్ళని పట్టుకోలేకపోయాం. మేము చేయాల్సిన పని నువ్వు చేసావు. నిన్ను ఎలా అభినందించాలో తెలియటం లేదుగా అన్నాడు ఎస్ఐ. నన్నేం అభినందించక్కర్లేదు కానీ ఈ క్రెడిట్ అంతా నీదేగా. నాదా? అవును నీదే. నువ్వే మీ స్టాఫ్తో మాటు వేసి చాకచక్యంగా ఈ ముఠాన్ని పట్టుకున్నావు. అర్థమైందా? శ్రమనాదైనా ఫలితం నీదే. కీప్ ఇట్. పొరపాటున కూడా రేపు ఎక్కడా నా పేరు వినిపించకూడదు. అనవసరంగా మీడియా నా మీద ఫోకస్ పెడుతుంది. ఓకేనా? సర్లేరా, నీ గురించి నాకు తెలియదా ఏమిటి? నీ పేరు బయటకు రాదు. ఓకేనా? ఇంతకీ అందరి పెళ్ళిళ్ళకి వెళ్ళొస్తున్నావు. నీ పెళ్ళి ఎప్పుడురా? డామిట్, అడిగావా? అడగకపోతే ఎలాగా? నీ పెళ్ళికి తప్ప ఈ లోపల మీ ఇంటికి రాకూడదని ఒట్టు పెట్టుకున్నాను తెలుసా. సంతోషించానులే. ఏరా, నా పెళ్ళి తప్ప లోకంలో వేరే సమస్య లేదా నీకు? ఎవరిని చూడు పెళ్ళెప్పుడు అని అడిగేవాళ్లే. అది ఎప్పుడో నాకే తెలియదు. నీకేం చెప్పను అన్నాడు ఒకంత విసుగ్గా ద్వాపర్. అంత విసుగులు ఎందుకురా బాబు? నీలా బెట్టు చేసేవాళ్లే ఏం మగలాడి కొంగు తగలగానే పెళ్ళంటూ పరుగులు తీస్తారు అంటూ ఫక్కుని నవ్వాడేస్తాయి. అలాంటి మగలాడి కానీ అప్పుడు చూద్దాం. ప్రస్తుతం అదో మీ వాళ్ళు దొంగల వాహనంతో వచ్చేస్తారు అన్నాడు ద్వాపర్. అందరితో సంభాషణకి బ్రేక్ పడింది. దొంగల ముఠాకు చెందిన అంబాసిడర్ కార్ని ఎగువకు పొదల వెనుక వెతికి పట్టుకుని తీసుకొచ్చాడు పోలీసులు. ముందుగా పోలీస్ వెనుక కదిలింది. దాన్ని అనుసరించి ఒక కానిస్టేబుల్ అంబాసిడర్ని తీసుకెళ్ళాడు. వాటి వెనుక బాధిత జంట తమ కారులో బయలుదేరింది. ఇంకా ఏం పనిరా ఇక్కడ? నువ్వు కూడా వచ్చేయరాదు? తన బుల్లెట్ బైక్ను స్టార్ట్ చేస్తూ అడిగాడు ఎస్ఐ. మీ వెనకే వచ్చేస్తున్నారా? పదండి అంటూ తన కారు వైపు అడుగులు సారించాడు ద్వాపర్. బైక్ కదిలింది. వెళ్ళిపోతున్న వెహికల్స్ను చూస్తూ జరిగిన సంఘటనతో ఎప్పుడో తాగిన విస్కీ మత్తు దిగిపోయింది. నిద్రలేమికి కళ్ళు అగమతలు పడుతున్నాయి. కారు డాష్ బోర్డులో స్కాచ్ బాటిల్ ఆ సంగతి తెలిస్తే ఎస్ఐ వదలడు. అందుకే చెప్పకుండా వాళ్ళని పంపించేశాడు. సిగరెట్ ఆఖరి దమ్ములాగి అవతల పడేసి కారులో కూర్చొని డోర్ మూశాడు. నైట్ సర్వీస్ బస్సు ఒకటి రివ్వున పక్క నుంచి దూసుకుపోయింది. హైదరాబాద్ వైపు అటు నుంచి వరుసగా కొన్ని లారీలు వస్తున్నాయి. ఇవాళ ట్రాఫిక్ కాస్త తక్కువగానే ఉందనిపించింది. బయట చీకటి. వాతావరణంలో మార్పు లేదు. చలిగాలి చూస్తూ చినుకు రాలుతూ ఆహ్లాదభరితంగా ఉంది వాతావరణం. సమీపంలో ఎక్కడో చెట్ల మీద గుడ్లగూబలు కొన్ని వికృతంగా అరుస్తున్నాయి. దిగువన వాగులో బొదురు కప్ప ఏదో పాముకు చిక్కినట్టుంది. దీనంగా అరుస్తోంది. రాత్రి 1 గంట కావస్తోంది సమయం. కారు టాప్ లైట్ ఆన్ చేశాడు ద్వాపర్. డాష్ బోర్డ్ లాగి విస్కీ బాటిల్ అందుకున్నాడు. కారులో ఏసీ ఆఫ్ చేసి గ్లాసులు దించి ఉంచటం చేత చల్లటి గాలి రివ్వన లోనకు వీస్తోంది. ఒక పెగ్గు విస్కీ పుచ్చుకున్నాడు. కారు ఇంజిన్ స్టార్ట్ చేయబోతూ ఉలికిపడి ఆగిపోయాడు. సడన్గా వినవచ్చింది అలికిడి. మృదువైన గాజుల శబ్దం. సర్క్ అంటూ మువ్వల పట్టీల సద్దు బయట నుంచి నిశీధిలో స్పష్టంగా వినిపిస్తోంది. సందేహం లేదు, ఎవరో అమ్మాయి నడుచుకుంటూ వస్తోంది. అయినా అర్ధరాత్రి ఈ సమయంలో చిమ్మ చీకట్ల పడి ఇంత ధైర్యంగా నడిచి వస్తున్న యువతి ఎవరు? సహజమైన కుతూహలంతో తల తిప్పి చుట్టూ చూశాడు. చీకట్లలో బయట కంటికెవరూ కనిపించడం లేదు. హెడ్లైట్లు ఆన్ చేశాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ముందు నుంచి ఎవరూ రావటం లేదు. సందేహం రానేయకూడదు. వస్తే పట్టాన వదిలిపోయే అలవాటు ద్వాపర్కి లేదు. తగిన స్కాచ్ ప్రభావం హుషారిస్తుండగా కారు దిగాడు ద్వాపర్. బయట శబ్దం తగ్గిపోయింది. టార్చ్ లైట్ అందుకుని ఆన్ చేసి ఓసారి కారు చుట్టూ తిరిగి వచ్చాడు. టార్చ్ ఫోకస్ చేసి వెతికాడు. తను ఊహించినట్టు ఎలాంటి యువతి జాడా లేదు. డామిట్, తను భ్రమపడ్డా? ఒక్కోసారి కీచురాళ్ల వద్ద కూడా మువ్వల పట్టీల సద్దులా వినిపిస్తుంది. కానీ గాజుల అలికిడి మాట ఏమిటి? నిస్సందేహంగా తను భ్రమపడి ఉండాలి. అవును, భ్రమే. బ్లడీ స్కాచ్ విస్కీ తాగింది కొంచెమైనా ఎక్కువగా పనిచేస్తున్నట్టుంది. తనలో తను నవ్వుకుంటూ టార్చి ఆఫ్ చేశాడు. సీట్లో కూర్చుని డోర్ మూశాడు. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన. ఊహించని విధంగా రెండవ వైపు డోర్ తెరుచుకుని ఒక యువతి లోన కూర్చుని డోర్ మూసింది. వెంటనే సోకింది మధురమైన సంపెంగ పూ వాసన. అప్రతిప్పుడయ్యాడు ద్వాపర్. షాక్తో కొయ్యబారిపోయాడు.
ఆమె సడన్ ఎంట్రీ అతన్ని అవాక్కయ్యేలా చేసింది. ఎంతగా షాక్ అయ్యాడంటే కొద్ది క్షణాల పాటు ద్వాపర్కి నోట మాట రాలేదు. చిత్తభ్రమ ఏర్పడినట్టు ఆమె అలాగే చూస్తుండిపోయాడు. అది భయంతో ఏర్పడ్డ షాక్ కాదు, ఆమె సౌందర్యాన్ని సడన్గా చూసిన షాక్. ఓ మై గాడ్, అందమా ఇది? లోకంలో ఇంత అందం ఉంటుందా? లేక తన కళ్ళు తనను భ్రమింపజేస్తున్నాయా? ఒక మెరుపు కన్య తన కారులో ప్రత్యక్షమైనట్టుంది. ఆమె వయసు 20 లేదా 22 సంవత్సరాలు మించదు. పాలమేగడలో మంచి గంధం రంగిరించినట్టు ఉంది. గంధం రంగిరించినట్టు ఉంది ఆమె శరీరకాంతి. కరినాగు లాంటి పొడవు వాలు జడ, విశాల నేత్రాలు జ్యోతుల్లా మెరుస్తున్నాయి. ఒక శిల్పి ఎంతో శ్రమపడి చెక్కిన శిల్పంలా ఉందామె అంగసౌష్ఠవం. ఆమె అదరాలు పగడాల్లా మెరుస్తున్నాయి. సంపెంగ లాంటి నాసిక చూడముచ్చటగా ఉంది. శంఖం లాంటి మెడ, చెక్కుటద్దాల వంటి బుగ్గల సోయగం మతిపోగొడుతుంది. ఆమె చాలా సింపుల్గా చుడిదార్ ధరించి ఉంది. మెడలో ఒంటిపేట బంగారు గొలుసు, చెవులకు దిద్దులు మెరుస్తున్నాయి. తన నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్న ద్వాపర్ని చూసి చిన్నగా నవ్వింది అపరిచిత. హలో, చూసింది చాలు, ఇక కాకపోని అంది. వీణమిటినట్టు మధురమైన స్వరం. ఆమె పలకరింపుతో కానీ ద్వాపర్ ఆలోచనల నుంచి తేరుకోలేకపోయాడు. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. తను కారును చుట్టి వచ్చినా ఆమె కనిపించలేదు. ఇంతలో ఎలా వచ్చింది? అసలు ఈమె ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు తన కారు ఎక్కింది? సడన్ ఎంట్రీ ఇచ్చి తనని అతలాకుతలం చేసింది. డామిట్. ఏయ్, ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? గొంతు పెగిల్చి గద్దించాడు. ఎలా ఏంటి? ఆకాశం నుంచి ఊడిపడలేదు. నీ ఎదురుగానే డోర్ తెచ్చుకొని లోనికి వచ్చాను. నేను కారు చుట్టూ తిరిగినా నువ్వు కనపడలేదు. కనబడితే పిలిచి కారు ఎక్కమంటావా? నువ్వు అటు నుంచి వస్తే నేను ఇటు తప్పకుండా కనబడలేదు అంతే. వాలుజడ ముందుకేసుకుంటూ గడుస్తానంగా వదిలిచ్చింది. ఇంతకీ ఎవరు నువ్వు? నేనే అందంగా నవ్వింది. ద్వాపర్కి చిరెత్తుకొచ్చింది. నేనంటే నీకు ఊరు పేరు లేదా? దబాయించాడు. లిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి ఊరు పేరుతో పనేమిటి బాబు? వింతగా కళ్ళు చక్రాల తిప్పుతూ ఎదురు ప్రశ్నించింది ఆ సుందరి. నేను నీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పానా? నాకన్నా తిక్కదానిలా ఉన్నావు. దిగు, ముందు కారు దిగు చెప్తాను అని అరిచాడు. ఆమె కాస్త కూడా భయపడలేదు. సరికదా, దిగను. ఏం చేస్తావు అంటూ ఎదురు ప్రశ్నించింది. ఓసిని, నా కారులో కూర్చుని నన్నే దబాయిస్తున్నావే, మర్యాదగా దిగలేదంటే కారులోంచి తోసేస్తాను బెదిరించాడు. అప్పుడు కూడా కొంచెమైనా జంకలేదు ఆమె. దర్జాగా సీటుకు చేరబడి వాలు కళ్ళతో చూసింది. హలో, తోసేస్తావా? ఏది తొయ్యి చూస్తాను. పెళ్లి కూతురు దివ్యను పెళ్లి మండపానికి పంపించినంత ఈజీ కాదు నన్ను తోసేయటం అంది. ద్వాపర్ ఆశ్చర్యం మగమెట్టు పైకి పోయింది. ఎక్కడి బెజవాడ, ఎక్కడి సూర్యాపేట దారిలో కారెక్కిన అమ్మాయికి ఈ విషయం ఎలా తెలుసు? తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు. ఏయ్, ఈ సంగతి నీకెలా తెలుసు? నిటారుగా కూర్చుంటూ అనుమానంగా అడిగాడు. ఆమె నవ్వింది. నీ వరస చూస్తుంటే నేనేదో దయ్యాన్నో భూతాన్నో అనుకుని భయపడుతున్నట్టున్నావు కదూ అంది. దయ్యమా భూతమా? నాన్ సెన్స్. పిచ్చిబాగుడాపి అడిగిన దానికి సమాధానం చెప్పు. పెళ్లి దగ్గర సంగతులు నీకెలా తెలుసు? గట్టిగా అడిగాడు. ఎలా ఏంటి? పెళ్ళికి వచ్చిన అందరికీ తెలుసుగా అంది వగలుబోతూ. అంటే నువ్వు మా బాచిగాడి పెళ్ళికి వచ్చావా? దివ్య పెళ్ళికి వచ్చాలే, అక్కడి పెళ్లివారి తరపున, ఆడపెళ్లివారి తరపున. ఆమె నిజమే చెప్తున్నట్టుంది. అయినా ద్వాపర్కి సందేహాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాగే ఆమె తలతిక్క సమాధానాలు చిరాకు పుట్టిస్తున్నాయి. ఎవరి తరపున వచ్చినా పెళ్ళి ఒకటే కదా. అయినా విడిదింట్లో నువ్వు నాకు కనబడలేదే అడిగాడు. నువ్వు ప్రవాక్తుడివి కదా, అమ్మాయిని చూసి అలవాటు ఉంటే కదా నేను నీకు కనిపించడానికి అందా నిష్ఠూరంగా. నా గురించి అంతా తెలిసినట్టు మాట్లాడకు. పెళ్ళికి వచ్చిన దానివి ఇక్కడేం చేస్తున్నావు? ఆమె నిద్ర కొట్టుకుంది. ఓరి దేవుడా, వీడి ప్రశ్నలతో ఇక్కడే తెల్లారెట్టింది కదా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ముందు కాకపోని ద్వాపర్ తొందర చేసింది. డామిట్, నా పేరు కూడా తెలుసా నీకు? ఎగ్జాక్ట్గా అరిచాడు. తెలియకూడదా? నచ్చిన వాళ్ళ గురించి అమ్మాయిలు ఇలాగే తెలుసుకుంటారులే. ఏమన్నావు? నేనేమనలేదు కానీ కాకపోని త్వరగా, వాళ్ళు చాలా దూరం పోయి ఉంటారు. ఎవరు వెళ్ళిపోతున్నారు? ఇంకెవరు? మా అన్నయ్య, వదిన. వాళ్ళెవరు? ఉన్నట్టుండి కోపంగా చూసింది ఆమె. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు తెలియాలి. ఒక్కదాన్నే పెళ్ళికి వెళ్ళి వస్తున్నాను అనుకుంటున్నావా? మా అన్న వదినలతో కలిసి పెళ్ళికి వచ్చాను. పెళ్ళి చూసుకుని సాయంత్రానికి గొల్లపూడిలో మా బంధువుల ఇంటికి వెళ్ళాం. అక్కడ భోంచేసి రాత్రి బయలుదేరేసరికి ఆలస్యమైంది. ఏయ్, ఆపు నీ సోది. ఇంతకీ నీ అన్న వదిన ఎవరు? ఆమె మాటలను ఖండిస్తూ విసుగ్గా అరచాడు ద్వాపర్. ఆమె తన పెద్ద కళ్ళను మరింత విశాలం చేసి ద్వాపర్ని ఆశ్చర్యంగా చూసింది. ఇంకా అర్థం కాలేదా? నువ్వు దొంగల నుంచి కాపాడిన జంట ఎవరనుకున్నావు? వాళ్లే నా అన్న వదినలు అంది. ఓ షిట్, బుర్ర తినేస్తున్నావే బాబు. తాగింది కాస్త దిగిపోయింది.
ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. వాళ్ళు నీ అన్న వదినలైతే ఆ కారులో వెళ్ళిపోవాలి, కానీ నా కారు ఎందుకు ఎక్కావు? డాష్ బోర్డులోంచి బాటిల్ తీసి మరో పెగ్గు పుచ్చుకున్నాడు. ఆమెకు అతడి సందేహం అర్థమైనట్టుంది. మరోసారి అందంగా నవ్వింది. సారీ ద్వాపర్, నువ్వు కన్ఫ్యూజన్ అయినట్టున్నావు. జరిగింది చెప్తే కానీ నీకు అర్థం కాదు. అసలేమైందంటే దొంగలు కారు ఆపే సమయానికి నేను వెనక సీట్లో నిద్రపోతున్నాను. అలికిడికి మెలకువ వచ్చింది. వాళ్ళు చూస్తే నగలు కూడా దోచేస్తారని భయం వేసింది. చప్పుడు కాకుండా కారు దిగి అలా దూరంగా వెళ్ళి చీకట్లో రైలింగ్ పక్కన ఒదిగి కూర్చున్నాను. ఎంత భయపడ్డానో తెలుసా? నేను దొంగల్ని అదుపు చేశాకైనా రావచ్చుగా అనుమానంగా అడిగాడు ద్వాపర్. రావచ్చు, కానీ దూరంగా ఉన్నాగా ఇక్కడేం జరుగుతుందో తెలియలేదు. పోనీ పోలీసులు వచ్చాకైనా రావచ్చునే. అమ్మో, ఇంకా నయం. పోలీసులు అంటే నాకు చచ్చేంత భయం తెలుసా? ఆమె జవాబులు ద్వాపర్కి తృప్తి కలిగించడం లేదు. నీ అన్న వదనలో నిన్ను వదిలేసిపోవడం ఏంటి? మరో ప్రశ్న అడిగాడు. నేను ఇంకా వెనక సీట్లో నిద్రపోతున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. నేను కారు దిగటం చూసి వాళ్ళు చూడలేదు కదా. కారుని పోనిస్తావా? ఇంకా ఏమన్నా అడగాల? నా ప్రతి ప్రశ్నకి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఇంకేంటి అడిగేది? నువ్వు చెప్పింది నమ్మేలాగానే ఉంది, కానీ ఎక్కడో లింకు తప్పుతోంది. అయినా నాకెందుకు వచ్చింది కానీ ఇప్పుడు నేనేం చేస్తే నువ్వు కారు దిగుతావు? కించిత్ విసుగు ధ్వనించింది ద్వాపర్ గొంతులో. ఆమె చిరుకోపంతో చూసింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, దిగు దిగు అంటూ గోల చేస్తావు. అంత బరువుగా ఉన్నానా? నువ్వు త్వరగా పోనిస్తే ఈ కారులోంచి మా కారులోకి వెళ్ళిపోతానంది. హలో, కిరాయి ఇచ్చే వాళ్ళే ఇంత కోపంగా మాట్లాడరు. నువ్వేంటి ఓసి బేరానికి రెచ్చిపోతున్నావు? నా టైం బాగున్నట్టు లేదు. అర్ధరాత్రి భలే తగులుకున్నావు, తప్పుతుందా అంటూ ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఆమె మళ్ళీ కోపంగా చూసింది. ఏయ్, తగులుకోవటం ఏంటి? నేనేమన్నా నీతో లేచి రావటం లేదు తెలుసా? వెంటపడ్డావు, ఇది చాలదేమిటి? కారును ముందుకు దూకిస్తూ పరిహాసంగా నవ్వాడు. కారు టాప్ లైట్ తీసేశాడు. కారు స్పీడ్ అందుకుంది. చలిగాలి జివ్వున వీస్తోంది. కారులోకి లో బ్రిడ్జి వెనక్కిపోతుంది. అదేంటో కర్మ, ఈ లో బ్రిడ్జి వద్దే నాకు చిత్రాలు జరుగుతున్నాయి. మొన్న పగలు ఇదే బ్రిడ్జి దగ్గర నా ఫ్రెండ్ పృథ్వీ బైక్ ఆగిపోతే సరిచేసి పంపించాను. ఇంత క్రితం నీ అన్న వదిలిని దొంగల నుంచి కాపాడి పంపించానో లేదో ఇప్పుడు నువ్వు వచ్చావు. మా బాచిగాడి పెళ్లికి బయలుదేరిన ముహూర్తమే బాగున్నట్టు లేదు అన్నాడు స్వాగతంలా ద్వాపర్. సరే, మేము బయలుదేరిన ముహూర్తం బాగుందిలే, అందుకే అదృష్టం నిరూపణలో మమ్మల్ని కాపాడింది అంది నవ్వుతూ ఆ సుందరాంగి. ఆమె నవ్వుతుంటే మళ్ళీ చూడాలనిపిస్తోంది. మసక చీకట్లో కూడా మనోహరంగా ఉంది ఆమె సౌందర్యం. తను ఎంతోమంది అమ్మాయిలను చూశాడు, కానీ తనని ఇంతగా ఆకర్షించలేదు ఎవరు. అది కూడా కాదు, ఆమె కారెక్కినప్పటి నుంచి మదిని పొలికింపజేస్తున్న సంపంగ పూల వాసన అతన్ని పరిపరి విధాలు ఆలోచింపజేస్తుంది. క్రమంగా కారు స్పీడ్ అందుకుంది. హైవేలో విమానంలా దూసుకుపోతోంది. అనుకోకుండా ఆమె కారులోకి రావడంతో వాద ప్రతివాదంతో బ్రిడ్జి వద్దే 20 నిమిషాలు ఆలస్యమైపోయింది. ఆమె వాళ్ళ కారులోకి చేరిస్తే సమస్య తీరిపోతుందన్న ఉద్దేశంతో కారుని సర్వేగంతో పోనిస్తున్నాడు. అయినా కుతూహలం అనే కోణం మనిషిని కుదురుగా ఉంచదు కదా. ఎందుకో ఆమె గురించి తెలుసుకోవాలనుంది ద్వాపర్కి. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? గుర్తు చేశాడు. నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను అంది కొంటగా. అయితే గయ్యాళి అని పిలవనా? వెక్కిరించాడు. నేనేం గయ్యాళిని కానలే అంటూ ముసిగా నవ్వింది. గంధర్వ అంది తిరిగి తనే. గంధర్వ? అవును, గంధర్వనే. కొంపదీసి గాన గంధర్వ కాదు కదా? అంత లేదులే బాబు, నీ పేరు గంధర్వ, నా పేరు గంధర్వ, అంతే. వెరీ నైస్. నీలాగే నీ పేరు కూడా చాలా వెరైటీగా అందంగా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. నీకు సంపెంగ సువాసన ఇష్టమా? నాకేంటి, అందరూ ఇష్టపడతారు. ఎందుకలా అడిగావు? నువ్వు సంపెంగ సెంటు వాడుతున్నావుగా. పక్కున నవ్వింది గంధర్వ. ఎందుక నవ్వు? నిజమేగా చెప్పాను అడిగాడు ద్వాపర్. అది నిజం కాదు. నిజానికి నేనే సెంటు వాడను. ఇది సహజంగానే నా మేని శిరోజాల నుంచి వీచే సహజగంధం. డామిట్, నా ప్రశ్న కన్నా నీ తిక్క సమాధానమే తల తిప్పుతోంది. సహజ సిద్ధంగా శరీరాలకు శిరోజాలకు సుగంధాలుండవు. నన్ను చేయాలని చూడకు. నువ్వెప్పుడూ గమనించి ఉండవు. వారి శరీర తత్వాన్ని బట్టి ఒక్కో మనిషికి ఒక్కో విధమైన గంధం ఉంటుంది. నీ మేని గంధం మొగలి రేఖల వాసన వస్తుంది. బాగా చెయ్యి పట్టినప్పుడు గమనించు, నీకే తెలుస్తుంది. హలో, ఊరికే వాదించక. శరీర గంధం, కేశగంధం అంతా వట్టి మాట. నువ్వు సెంటు రాసుకున్నానంటే నేను కాదంటానా? ఇది సెంటు వాసన కాదంటే నమ్మమేమిటి? ఇలాంటి సందేహమే ఒకప్పుడు పాండ్యరాజునికి వచ్చింది. సాక్షాత్ ఆ శివుడే వచ్చి ఆయన సందేహం తీర్చాల్సి వచ్చింది. బహుశా ఆ రాజు కొలువులో
మొండిగా వాదించిన తమిళ కవి నక్కీరన్ నువ్వే అయి ఉంటావు. అందుకే శివతాండవం, అందుకే వితండవాదం చేస్తున్నావు అంది గంధర్వ. నాది వితండవాదమా? ఇది అన్యాయం. చెప్పు, అసలు ఆ పాండ్యరాజు కొలువులో ఏం జరిగిందో చెప్పు. చెప్పుకునేంత సమయం లేదు కానీ చూడు, మనం సూర్యాపేట వచ్చేసాం. మా వాళ్ళ కారు ఇంకా కనిపించలేదు. డోంట్ వరీ, ఈ పాటికి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు. కారుని నేరుగా పోలీస్ స్టేషన్కి పోనిచ్చాడు ద్వాపర్. సరిగ్గా అప్పుడే ఇంటికెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేయబోతూ కారును చూసి ఆగాడు ఎస్ఐ. ఏరా, మా వెనకే బయలుదేరామనుకున్నా, ఇంతసేపు ఏం చేస్తున్నావు? నువ్వు రాకపోతే నేరుగా వెళ్ళిపోయావనుకున్నా ఆశ్చర్యపోతూ అడిగాడు ఎస్ఐ. వెళ్ళిపోయేవాడిని రా, అనుకోకుండా ఆలస్యమైంది. ఇంతకీ కారులో జంట ఎక్కడా అడిగాడు ద్వాపర్. ఫార్మాలిటీస్ ముగించి ఇప్పుడే 5 నిమిషాల క్రితం పంపించేశాను. అయినా వాళ్ళతో నీకేం పని? ఈ టైంలో ఒంటిగా ఏం వెళ్తావు కానీ ఇంటికి పోదా, రెస్ట్ తీసుకుని ఉదయం వెళుదువు కానీ. ఇప్పుడు వీలు కాదు లేరా, పక్కన ఉందిగా గయ్యాలి, దీన్ని వాళ్ళకి అప్పగించాలి, వస్తాను అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కారు వెనక్కి తిప్పి హైవేలోకి పోనిచ్చాడు ద్వాపర్. ఎస్ఐకి ద్వాపర్ మాటలు అర్థం కాక బుర్రగొక్కుని వెళుతున్న కారుని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. తను కారులోకి చూశాడు. ఎవరూ కనిపించలేదు. పక్కన ఉందిగా గయ్యాలి, దీన్ని వాళ్ళకి అప్పగించాలి. ఎవరూ లేనప్పుడు ఎవరిని అప్పగిస్తాడు, ఎవరికి అప్పగిస్తాడు? అయోమయానికి లోనయ్యాడు ఎస్ఐ. పక్కనే ఉన్న కానిస్టేబుల్ వైపు చూస్తూ, ఏరా రమేష్, ఇప్పుడు వెళ్ళిన కారులో ఎవరున్నారు? సార్, మీ ఫ్రెండ్ ద్వాపర్ సార్. సార్, ఇంకెవరూ లేరా? లేదు సార్, ద్వాపర్ సార్ ఒక్కరే ఉన్నారు సార్. సరిగ్గా చూసావా? గద్దించాడు ఎస్ఐ. సరిగ్గానే చూశాను సార్. ఈ హైవే మీద డ్యూటీలో భాగంగా నేను ఎన్ని కార్లు చెక్ చేయలేదు సార్. ఒక్క చూపుతోనే కార్ల సీట్ల కింద చూడటం అలవాటే కదా సార్. ఈ టైంలో ఒంటిగా ఏం వెళ్తావు కానీ ఇంటికి పోదా, రెస్ట్ తీసుకొని ఉదయం వెళదువు కానీ అని అన్నారు సార్. పక్కన ఉందిగా గయ్యాళ్ళు, దీన్ని వాళ్ళకి అప్పగించాలన్నాడేంటి ద్వాపర్? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. కారులో తను ఒక్కడే ఉండగా ఎవరికి అప్పగిస్తాడు? నాకు కూడా అర్థం కాక పిచ్చెక్కిపోయాను సార్ అన్నాడు కానిస్టేబుల్ రమేష్ పిచ్చి చూపులు చూస్తూ. కానిస్టేబుల్ మాటలతో తను పొరపడలేదని ఎస్ఐకి అర్థమైపోయింది. సంథింగ్ మిస్టరీ అనుకున్నాడు వెంటనే. సార్, మీ ఫ్రెండ్ ద్వాపర్ కాస్త మందులో పుట్టినట్టు అనిపించింది సార్. ఆయనే పొరపాటు పడి ఉండవచ్చుగా ధైర్యం చేసి అన్నాడు కానిస్టేబుల్ రమేష్. లేదురా, వాడు ఏది చేసినా ఓవర్ అవ్వదు, మోడరేట్గానే తాగుతాడు. సో ఇంటెలిజెంట్. ద్వాపర్ పొరపాటు పడలేదు. లోపలే తర్జనా భజన పడుతూ అన్నాడు ఎస్ఐ. దీన్ని బట్టి ఆ గయాళి అమ్మాయి ద్వాపర్ సార్కి మాత్రమే మనకు కనబడినట్లేగా, అలాగే అనుకోవాల్సి ఉంది అన్నాడు ఎస్ఐ సాలోచనగా. సార్, నేను ఒకటి చెప్పగా 3 ఏళ్ళుగా మీరు ఇదే హైవే స్టేషన్లో, నేను ఇదే హైవే స్టేషన్లో పనిచేస్తున్నాం. ఎప్పుడు చూడండి, బాగు పక్కనున్న పురాతన మర్రి చెట్టు దగ్గరే విచిత్రాలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి మనం ఎన్నోసార్లు మన స్టేషన్లో డిస్కస్ చేసుకున్నాం. నాకు అప్పుడే అనిపించింది సార్, అది ఒక నెగిటివ్ ప్లేస్ అని. గ్రహపాటును ఆ ప్రాంతం గుండా నేషనల్ హైవే 9 వెళ్ళటం దురదృష్టకరమే. నార్త్ అమెరికాలో, యూరోప్లో కొన్ని హైవేలలో పర్టిక్యులర్ ప్లేసెస్లో ఎప్పుడు యాక్సిడెంట్స్ జరగటం, ఎవరో స్టీరింగ్ని పక్కకు లాగినట్టు అనిపించటం జరుగుతోందని చాలామంది ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్స్ చేయడం జరిగింది. ఆ నెగిటివ్ స్థలాల మీద పరిశోధనలు కూడా జరిగాయి. శాస్త్రజ్ఞులు కూడా ఏమీ అర్థం కాక ఎందుకొచ్చిందిలే అని దారి మార్చమన్నారట. ఆ నెగిటివ్ ప్లేస్ వరకు నిషిద్ధ ప్రాంతంగా డిక్లేర్ చేసి పక్క నుంచి హైవే కొత్తగా వేశారట చాలా చోట్ల. ఈ వార్తలు చాలాసార్లు పేపర్స్లో వచ్చేసారు. గోస్ట్ హంటింగ్ రోడ్ ఇన్ టెక్సాస్, గోస్ట్ హంటింగ్ రోడ్ ఇన్ నార్త్ కరోలినా, టాప్ 10 మోస్ట్ హంటింగ్ ప్లేసెస్ ఇన్ కాలిఫోర్నియా, హంటెడ్ అండ్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ అని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి సార్.
అలాంటిదేదో మీ ఫ్రెండ్ ద్వాపర్ గారి విషయంలోనూ జరిగిందని నా అనుమానం సార్ చెప్పటం ఆపాడు కానిస్టేబుల్ రమేష్. ఎస్ఐ షాక్ తిన్నట్లు చూశాడు రమేష్ వైపు. సార్ మీ ఫ్రెండ్ గారికి ఒకసారి ఫోన్ చేసి హెచ్చరించండి సార్ బ్రతిమాలుతున్నట్టు అన్నాడు రమేష్. ఎస్ఐ సందేహంలో పడిపోయాడు. ద్వాపర్ వీటిని నమ్మడు ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? సార్ హైవే టు హెల్ రూట్ 666 ఇన్ ఉటా మిస్టరీస్ ఆఫ్ రూట్ 666 అక్రాస్ ఉటా. ఇవన్నీ చదివాను సార్ నేను. నార్త్ అమెరికాలో నెవడా అరిజోనా అనే ఏడాది రాష్ట్రాలకు దగ్గరలోనే ఉంటా అనే రాష్ట్రం ఉంది సార్. దగ్గరలో ఉటా అనే రాష్ట్రం ఉంది సార్. ఆ రాష్ట్రంలో 666 నెంబర్ హైవే సుదీర్ఘమైన ఎడారి గుండా వెళ్తుంది సార్. ఆ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయో చెప్పలేం సార్. ప్రజల నుంచి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ రావడంతో ఆ పరిసర 4 రాష్ట్రాలు ఆ హైవే అధికారులు పేరుని మార్చాలని పట్టుబట్టారు. ఈ మధ్యనే అరిజోనా స్టేట్ స్పందించింది. దాంతో ఆ హైవే నెంబర్ 666ని మార్చేసి హైవే 191 అని పెట్టారు సార్. ఉటా రాష్ట్రం ఏర్పడింది 1926లో సార్. అంతవరకు ఆ హైవే నెంబర్ 66. ఉటా రాష్ట్రం ఏర్పడిన 1926లో చివరి అంకె కలిపి దానికి 666 అనే హైవే అని పెట్టారు సార్. అయినా ఈ హైవే మీద ఇప్పటికీ మిస్టీరియస్గా యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది అకాల మృత్యుకి లోనవుతూనే ఉన్నారు. అలాంటిదే ఆ వాగు పక్కన మర్రిచెట్టు ప్రాంతం సార్. భయపడుతూ అన్నాడు కానిస్టేబుల్ రమేష్. ఎస్ఐ మెదడు ముద్దుబారిపోయింది. ద్వాపర్కి ఫోన్ చేయడంలో నిర్లక్ష్యం వహించింది. అప్పుడే ఎస్ఐ ద్వాపర్కి ఫోన్ చేసి విషయం చెప్పుంటే పరిస్థితి ఎలా ఉండేదో. మిగతా కథ 2వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.